గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ షో. జనసేన స్ట్రాంగ్ అవుతోంది ఆంధ్రప్రదేశ్లో. అంటే నమ్మలేని నిజాలు ఇలాగే ఉంటాయి. మొన్నటి వరకు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతుందంటే ఎవరు నమ్మలేదు. ఈరోజు ఆవిడ కార్యాచరణలోకి దిగిపోయింది. ఈరోజు కూడా హైదరాబాద్ లోటస్ పాండ్లో ఆవిడ సమావేశాలు నిర్వహించింది. నల్గొండ, కరీంనగర్, మరో జిల్లా నుంచి 3 జిల్లాల నుంచి వచ్చిన నాయకులతో సమావేశాలు నిర్వహించింది. అటువంటి నమ్మలేని నిజానికి సంబంధించి సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గోవిందరాజ్ చక్రధర్ చేసిన విశ్లేషణ చూసి తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో జనసేన మరింత బలోపేతం అయ్యేటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. తెలుగుదేశానికి చెందినటువంటి 3 రాష్ట్ర స్థాయి నాయకులు త్వరలో జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని చెప్పి రాజకీయ వర్గాల నుంచి స్పష్టమైనటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఈ 3 రాష్ట్ర నాయకులలో 2 బీసీ వర్గానికి చెందినవారు కాగా 1 అగ్రకులానికి చెందినవారు. వీరితో పాటు మరొక 50-60 మంది ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి. చూశారు కదా డాక్టర్ గోవిందరాజ్ చక్రధర్ ఏమన్నారో. 2 బీసీ నాయకులు, అలాగే 1 అగ్రవర్ణానికి చెందిన ఈ 3లో కూడా, ఈ 3 టీడీపీ సీనియర్స్లో కూడా 2 పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఎన్టీఆర్ వెంబడి ఉన్నవారే. అలాగే 1 మాత్రం బీసీ నాయకులు. 2 బీసీ నాయకుల్లో 2 రాయలసీమ నుంచే ఉండగా, 1 అగ్రవర్ణ నాయకుడు రాయలసీమ నుంచి, 1 బీసీ నాయకుడు రాయలసీమ నుంచి, మరో బీసీ నాయకుడు చాలా పేరు మోసిన పెద్ద మనిషి, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కూడా చేశారు. లెక్కలు పద్దులు అవి చూస్తుండేవారు ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆయన తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఈ 3 కూడా జనసేనానితో టచ్లో ఉన్నారనేది చాలా స్ట్రాంగ్ ఇండికేషన్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఇది నమ్మలేని నిజం చాలామందికి, కానీ రేపు నిరూపణ కాబోతున్న నిజం మరి కొద్ది రోజుల్లో. అంటే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ భారీ మార్పులు, చేరికలు ఇవన్నీ కూడా ఆ రోజు చూడవచ్చు జనసేనలో. దీనికి సంబంధించిన స్పెషల్ షోలో మనతో పాల్గొంటున్నారు ప్రస్తుతం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. అలాగే మరి కాసేపట్లో మనకి చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి జాయిన్ అవుతున్నారు కాపు సంక్షేమ సేన నాయకులు మెరుపుల మహేష్. సో ప్రసాద్ గారు చూశారు కదా, అంటే సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. జనసేనలోకి భారీ చేరికలు, అది కూడా సీనియర్ టీడీపీ లీడర్స్. 1 బీసీ నాయకుడు, అలాగే 1 అగ్రవర్ణానికి చెందిన 1 సీనియర్ నాయకుడు రాయలసీమ నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి మరో బీసీ నాయకుడు. ఈ ఇండికేషన్స్ని ఏ రకంగా చూడొచ్చు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇది ఎలా ఉంటుందంటే రాజకీయ పునరేకీకరణ కార్యక్రమం ఉంటుందండి. ఎందుకంటే మీరు ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా తెలుగుదేశం, జనసేన చాలా దగ్గర కలిసి పనిచేసి అండర్ కరెంట్ అది. అండ్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే బీజేపీ సాన్నిహిత్యం కోసం వెంపర్లాడుతున్న తెలుగుదేశం అని చాలామంది చెప్తూ ఉంటారు. ఓవరాల్గా కూడా ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్లో బీజేపీని ఢీకొట్టడానికి ఏదో ఒక అస్త్రం కావాల్సి వచ్చిన సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ, భాజపా పార్టీ 2 సమఘటితంగా కలిపి పనిచేస్తున్నాయి నేషనల్ లెవెల్లో. ఎలాగోలా ఆ ప్రాప్తం పొందడానికని ఒక ఈక్వేషన్ అనుకుంటే, ఇక్కడ ఏంటంటే తమ్ముడితో సాన్నిధ్యం ఉంటే పెద్దలను కనుకరించుకోవచ్చు అన్న సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. తర్వాత ఈ రాజకీయ సమీకరణాలు, పునరేకీకరణాల కార్యక్రమాలు కనుక చూసుకుంటే అది ఏ పార్టీకైనా అతీతం కాదండి. కానీ ఇక్కడ పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే వీళ్ళకి రాత్రి ఏదో ఒకటి విధంగా ఎమర్జ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ దేవేంద్ర గౌడ్ గారు ఉండేవారు, నెంబర్ 2 పొజిషన్లో ఉండేవారు. ఆయన సడన్గా ఆయన తీసుకున్న డెసిషన్, ఆయన తెలంగాణ వేరే పార్టీ ఒకటి స్టార్ట్ చేసి ఒక మంచి మొమెంటం కూడా తీసుకొచ్చి చూపించాడు. కానీ దాని అవుట్కమ్ ఏమైందంటే ఇక్కడ తెలంగాణ ఈక్వేషనే లేదన్నది ప్రూవ్ చేయగలిగాడు. కానీ అవుట్కమ్ ఏమైంది ఓవరాల్గా చూసుకుంటే అనిశ్చితి ఎలా ఉందంటే పార్టీలోంచి బయటికి వెళ్ళి ఆయన పదవి పోయింది, ఆయన స్థానము పోయింది. అక్కడి నుంచి ఇంకా డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణ వింగ్లో ఇంకా అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. తర్వాత అంటే క్యాడర్ ఒకరి తర్వాత అలాగే ఈ జనసేనకు వచ్చేసరికలానండి ఎలా అయిందంటే ఏదో బీజేపీతో హ్యాండ్ ఇన్ గ్లౌజ్ వాళ్ళు కలిసిపోయారు ఇవన్నీ అనుకున్నా సరే, తర్వాత ఈయన మట్టుకైనా బాగా సీఎం గారు చూసుకుంటే సినిమాలు చేసుకుంటా ఉన్నా సరే, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఇన్స్టెంట్గా స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అనిశ్చితిని, ఇప్పుడు నేను బీజేపీ పార్టీని ఎందుకు 25 సార్లు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకి ఇప్పుడు ఫేస్ లేదండి.
ఆ ఫేస్ ని కవర్ చేసుకోవడానికి ఇంకొక ఫేస్ అంటే ఇన్ఫాక్ట్ ప్రసాద్ గారు చిన్న ఇంటరప్షన్, మీరు అన్న పాయింట్ దగ్గరే కరెక్ట్గా, ఇంటరప్షన్ కూడా కాదు, వాస్తవంగా వాళ్ళకి ఒక ఫేస్ లేదు కాబట్టి ఆ ఫేస్ కోసం పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకొని నడుపుతున్నారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ ఫేస్ ద్వారానే బీజేపీతో టచ్లోకి రావాలనేది ఇప్పుడు జారాలని అనుకుంటున్న సీనియర్ నేతలు ముగ్గురికి కూడా, అనంతపురం జిల్లాకి చెందిన టీడీపీ ఫైర్ బ్రాండ్, కర్నూలు జిల్లాకు చెందిన ఒక పెద్ద ఆయన, అలాగే తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మరో పెద్ద మనిషి, పద్దులు లెక్కలు అవి చూసేవారు ఆయన ప్రభుత్వంలో. వీరందరూ అంటే మన పేర్లు ఇప్పుడే డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే మీకు చెప్పిన తర్వాత నెంబర్ 2, 3, 4 పొజిషన్లోనే ఉన్నారు. ఈ నెంబర్ 2, 3, 4 కూడా ఈ రోజు ఎందుకు బీజేపీ ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నారు, ఎందుకు జనసేనని ప్లాట్ఫామ్గా ఎంచుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు సింపుల్గా చూడండి, రాజ్యసభ ఎంపీలు ఎలా డైరెక్ట్గా వెళ్ళి బీజేపీ కనుసన్నల్లో జాయిన్ అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇంకొక నెంబర్ 2, 3, 4 క్యాడర్లను అందరినీ తీసుకెళ్ళి మళ్ళీ జనసేనలో కలిపారు అనుకోండి. పొలిటికల్ ఈక్వేషన్స్ అంటే సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్. మూమెంటరీగా సర్వైవ్ అవ్వాలి, ఏదో ఉన్న అనిశ్చితిని ఎప్పటికప్పుడు అడ్రస్ చేయాలంటే ఈ పార్టీ పరంగా అది ఉంటుంది. కానీ అది ఎంతవరకు వాస్తవం అన్నది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక అనాలిసిస్ ఏంటంటే, గోవిందరాజ్ చక్రధర్ లాంటి వాళ్ళు అనాలిసిస్ ఏంటంటే, బీజేపీ ఇతర పార్టీల్లో సంక్షోభం సృష్టించి తను పబ్బం గడుపుకోవాలనే ఒక స్ట్రాటజీలో భాగంగానే ఎక్కువగా ఈ తెలుగు రాష్ట్రాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది ఒక షర్మిల పార్టీ ఏర్పాటు వెనక. కానీ అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ లీడర్షిప్ని డిస్ట్రాక్ట్ చేసి తన వైపు ఆకట్టుకోవడానికి జనసేనని ఒక వెపన్ లాగా వాడుకోవాలని చుట్టం ద్వారా కానీ ఖచ్చితంగానండి. ఇప్పుడు గత ప్రజారాజ్యం పార్టీ నుంచి చూసుకుంటే కూడా ఆ రోజు కాంగ్రెస్కి ఏ విధంగా సర్వైవల్ నుంచి ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ నుంచి ఎలా సర్వైవ్ చేశారన్నది ఒక ఉదాహరణ. ఇక్కడ జనసేన కూడా సర్వైవల్ కోసం చూసుకుంటే ఇప్పుడు రివర్స్ అయింది. అది సౌత్ రాష్ట్రంకి వచ్చేసరికి వాళ్ళ సర్వైవల్ ఈయన త్రూగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫేస్ లేదు. జనాలు, తెలుగు రాష్ట్ర ప్రజలు బీజేపీని ఖచ్చితంగా నమ్మరు. ఇక్కడ తెలంగాణలో కూడా అనిశ్చితి ఏంటి, ఒక యాంటీ ఇన్కంబరెన్సీని అడ్రస్ చేయడానికి అంటే ప్రజల్లో ఎమర్జ్ చేసుకున్నారు బీజేపీని. ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కోటైతే వీళ్ళు టీఆర్ఎస్లోనే జాయిన్ అయిపోతారు, తెలుగుదేశం గెలిపించుకున్న టీఆర్ఎస్లోనే జాయిన్ అవుతున్నారు కాబట్టి ప్రజలు ఎమర్జ్ చేశారు. అది ఎంతవరకు నిలబడుతుంది అన్న దానికి తర్వాత రెడ్డి పోలరైజేషను, తర్వాత ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీ ఓటు పోలరైజేషన్ కోసం కాన్సెంట్రిక్గా షర్మిల గారి పార్టీని లాంచ్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే ఇదే పని అక్కడ చేస్తే ఏమవుతుందంటే అసలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మే ప్రసక్తే లేదు. వీళ్ళు ఏదో మా నామకావాస్త ఏదో 4 మాటలు చెప్పినా సరే వాస్తవానికి ఇవాళ ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ ఇష్యూ తీసుకున్నా, లేదంటే ప్రత్యేక హోదా తీసుకున్నా, రైల్వే జోన్ తీసుకున్నా, ఒకటి కాదండి. నేను 1 to 10 స్కేల్లో ఏదో నోరు పెట్టుకున్న 4 ఛానల్లో దబ మాట్లాడడం, వాళ్ళ ఛానల్లో వాళ్ళు మాట్లాడడం చాలా బాగుంటుంది. కానీ మీలాంటి ఛానల్లో ఎన్నోసార్లు డిబేట్లో బీజేపీ ఎంత వీగిపోయిందో చాలామంది చూశారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఒక మొనాటి మీద నడిపించుకుంటూ కొన్ని ఛానల్లో నువ్వు ఆడింది ఆట పాడిందే పాట, మీరు రాసుకోరా సాంబా అని పెట్టిన హెడ్డింగ్ లాంటి ఛానల్లో బ్రహ్మాండంగా నడుస్తూనే ఉంటుంది. కానీ వాస్తవానికి అవి ఏవి జరగలేదు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు 2 సంక్లిష్టమైన సిచ్యువేషన్లో నడుస్తున్నాయి. దీని నుంచి ఎలా డ్రైవ్ అవ్వాలన్నదానికి డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఒక భాగం ఇది. ఇప్పుడు ఎప్పుడైతే జనసేన పార్టీని మళ్ళీ పునరుద్ధరించడంలో ప్రక్రియ మొదలైంది అనుకోండి, అసంఘటిత ఎప్పుడైనా సరే మనం ఈ పార్టీలో ఉంటే గెలుస్తామా గెలవమా. ఇక్కడ ఏమవుతుందంటే పొలిటికల్ ఈక్వేషన్స్లో సెంట్రల్లో కనుక బీజేపీ మళ్ళీ స్ట్రాంగ్గా కనుక వస్తే స్టేట్స్ అన్ని అన్సర్టన్గానే ఉంటాయి. సో అందుకని లేదా స్టేట్స్ అన్సర్టన్గా ఉంటే కానీ మేము స్ట్రాంగ్గా ఉండవని బీజేపీ ఆలోచన ఒకటి ఉండొచ్చు కదా. ఖచ్చితంగా అదే. ఎందుకంటే అక్కడ వాళ్ళే స్థిరంగా లేరు. అక్కడ ఓన్లీ మేకపోతే గాంభీర్యంతో 303 మంది ఎన్డీఏ మేము పుల్వామా దాడి అక్కడేమో సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి చెప్పడానికి చాలా బాగుంటాయి, వినడానికి దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలు నేను. కానీ వాస్తవానికి ఫంక్షనింగ్గా ఏమీ లేదు. 6.5 సంవత్సరాల బీజేపీ ప్రస్థానంలో సెంట్రల్లో ఇది మేము ప్రజల కోసం చేసామని చెప్తే ఏదీ లేదు. అన్ని నెగిటివ్ ఫార్ములా నుంచి, నెగిటివ్ టాక్టిక్స్ నుంచి సర్వైవ్ అవ్వకుండా ముందుకు వస్తుంది. ఒకటి ప్రసాద్ గారు, మనం కమింగ్ టు ద సబ్జెక్ట్, నమ్మలేని నిజం అని ముందర అనుకున్నాం. ఎందుకంటే షర్మిల పార్టీ పెడుతుందంటే ఎవరు నమ్మలేదు, అది జరిగింది. అలాంటి నమ్మలేని నిజం ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పోల్స్ తర్వాత ఒకటి జరగబోతోంది. దానికి ప్రియాంబుల్, దానికి పీఠిక తెలుగుదేశంలో సంక్షోభం సృష్టించి మరి రాసుకోబోతున్నారు అనే ఒక ఇండికేషను. పేర్లు చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఉంది, కానీ ఆ పేర్లు ఏమిటో మీకు తెలుసు, చూస్తున్న ఆడియన్స్కి కూడా తెలుసు. వీళ్ళు చేరబోతున్నారు. వీళ్ళు చేరటం ద్వారా తెలుగుదేశం పార్టీని మరింత అన్సర్టెనిటీలోకి నెట్టేయాలి, వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు ఎదుర్కొన్న పరాభవం నుంచి మరింత పరాభవంలోకి నెట్టేయాలనేది ఒక వ్యూహంలాగా కనిపిస్తుంది. ఈ వ్యూహకర్తలు పాలకపక్ష వైఎస్ఆర్సీపీ కాకుండా బీజేపీ కావటం ఒకటే ఇక్కడ వింత. అదేనండి. ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వం, ఇప్పుడు గతంలో మీరు తీసుకోండి, గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారు. కానీ అవుట్కమ్ ఏంటి? ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతున్నాయి? ఇవన్నీ పప్పు బెల్లాల కార్యక్రమం నడుస్తుంది వైఎస్ఆర్సీపీలో. సంక్షేమం ఎంతకని సంక్షేమం?
సంక్షేమం అన్లిమిటెడ్. ఇవాళ మీకు 100 రూపాయలు ఇస్తే రేపు 100 రూపాయలు ఇచ్చే పరిస్థితే, కానీ ఈ 100 రూపాయలతో మీకు నెలంతా నెట్టే కార్యక్రమం లేదు, జీవితం ఇక్కడి నుంచి మారిపోయే పరిస్థితి లేదు. అంటే నిరంతరమైన ప్రక్రియగా సంక్షేమ పథకాలంటే రాష్ట్ర ఖజానాకి ఏ విధమైన ఇంపాక్ట్ పడుతుందో అందరూ చూస్తున్నాం. సో దీని నుంచి సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి? కొత్త ఆల్టర్నేటివ్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు టీడీపీలో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ విధంగా ఉన్న సిచ్యువేషన్లో డ్రైవ్ అవుతుంటే తెలుగుదేశం జనసేన కలిపి ఒక అడుగులు ముందుకేస్తున్నారు ఎక్కడ పాలక పక్షానికి. కానీ అది ఎక్కడగా బీజేపీకి పోలరైడ్ అవ్వట్లేదు. సో బీజేపీ మళ్ళీ పోలరైడ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మాస్క్ తీసి, జనసేన మాస్క్ తీసి బీజేపీ మాస్క్ వేస్తే 0.8% ఏదో లాస్ట్ టైం వచ్చింది చూడండి, ఇప్పుడు ఇంకా నోటాతోనే పోటీ పడే పరిస్థితి ఉంటుంది. అంచేది ఏం చేయాలంటే వాళ్ళ మాస్క్ వెనక్కి వేసుకొని పవన్ కళ్యాణ్ గారి మాస్క్ ముందుకు దిగానే ఏమవుతుందంటే ఎస్ ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ప్రజల్లోకి వెళ్ళే ప్రక్రియ మొదలైంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా జనాకర్షణ ఉన్న లీడరే కదా ఇతను. జనాకర్షణ లీడర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రజలు ఆటోమేటిక్గా యాక్సెప్టబిలిటీ ఉంటుంది. అందులో ఈయన ఆవేశపూరితమైన ప్రసంగాలు, రెండోది అంటే స్థానిక స్థితిగతుల మీద అక్కడ ఉన్న వాటికి ఇమీడియట్గా రాకెట్ సైన్స్ లాగా అక్కడికి వెళ్ళి ఆ పాయింట్ని అడ్రస్ చేయడం. మూడోది ఏంటంటే సరే నేనేమి దాన్ని స్వలాభం కోసం రాలేదు, నేను ఏదో సినిమాలు చేసుకుని 4 రూపాయలు తెచ్చుకుని అది ప్రజల కోసం. ఇన్ఫాక్ట్ అది కరెక్ట్ ప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర నుంచి 1 రూపాయి తీసుకోవట్లేదు, సినిమాల్లో నటించి ఆ వచ్చిన డబ్బు తీసుకొచ్చి పార్టీ ఖర్చు పెడతాడు ఆయన. అది మన అంతర్గతంగా నేనేం విశ్లేషించలేండి, ఎందుకంటే జనసేన పార్టీ మీద నేను విశ్లేషణ రాలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన చెప్పిన మాటలు ప్రజలు ఎంతవరకు ప్రభావితం అవుతారని దానికి. ఇప్పుడు దాని ప్రభావమే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ట్రాన్స్ఫర్ అయినాయి కూడా, ట్రాన్స్ఫర్ అయ్యాయి కూడా. మీ గత డిబేట్లో చూసుకుంటే ట్రాన్స్ఫర్ అయ్యాయి. అందులో ఈ గోవిందరాజు గారు లాంటి ఆయన ఒక ఫెయిలర్ ఇచ్చారు. ఎలాంటి ఫెయిలర్ అంటే, ఇద్దరు బీసీలు, ఒక అగ్రవర్ణానికి చెందిన నేత, రాయలసీమ జిల్లాల నుంచి, గోదావరి జిల్లా నుంచి స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చారు. తమాషా ఏంటంటే ఈ ముగ్గురు కూడా పార్టీకి పిల్లర్స్ లాంటి వాళ్ళు తెలుగుదేశానికి. వీళ్ళని కదల్చడం ద్వారా తెలుగుదేశంలో అస్థిరత సృష్టించాలని ఓకే ఢిల్లీ నుంచి బీజేపీ భావిస్తోందా, లేకపోతే వీళ్ళని ఆకర్షించడం ద్వారా బలోపేతం కావాలని జనసేన భావిస్తోందా? ఇప్పుడు ఒకటండి, మీరు చెప్పిన సోకాల్ పిల్లర్లు లాంటి వ్యక్తులు ఏంటంటే రాజకీయంగా దురంధరులు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పద్దుల మనిషి అయితే ఖచ్చితంగా అసెంబ్లీ నిర్వహణలో కానీ ఓవర్ నైట్ ఒక బాంబ్ షెల్ లాంటి ఈక్వేషన్స్ ప్లే చేసి అవుట్కమ్ లేకుండా చేసిన పరిస్థితి. ఈజ్ ప్రణబ్ ముఖర్జీ ఆఫ్ టీడీపీ కరెక్ట్గా ట్రబుల్ షూటర్ కింద చెప్పొచ్చు. ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ అ క్రైసిస్ యూ నో హౌ టు అడ్రస్ దట్ క్రైసిస్. ఆ క్రైసిస్ అన్నది ఇప్పుడు అక్కడ కనుక అనిశ్చితి ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ కాపు కాసే మనిషి అన్న దగ్గర నుంచి ఆయన మీద అనుమానాలు రేకెత్తించే ఒక జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా అనుమానాలు రేకెత్తించే ప్రక్రియ నడిచింది అనుకోండి, అక్కడ ఆయనకి ఉన్న 1 to 10 స్కేల్లో 1-2 డ్యామేజ్ అయినట్టే కదా. ఇక్కడికి వచ్చేసరికల్లా అడ్వాంటేజ్ ఇంకేమవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఇంకో కీలకమైన విషయం అండి, అంటే ఒకవేళ బీజేపీయే నిజంగా ఇది ప్లాంట్ చేసిందని మనం భావించినప్పటికీ వాస్తవంగా గడిచిన 5 ఏళ్ల నుంచి చూస్తుంటే చంద్రబాబు కుమారుడికి ఇప్పుడు మనం చెబుతున్న ఆయనకి ఆ సీనియర్ లీడర్కి ఐ టు ఐ కాంటాక్ట్ కూడా లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన ఆ లీడర్షిప్ని, లోకేష్ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేయడానికి ఆయన సుతరాము అంగీకరించట్లేదు అది మొదల నుంచి. సో అలాంటి వ్యక్తి మీద ఈయన ఈ రకం జనసేనలోకి రాబోతున్నారని ఒక ఫీలర్ వదిలించడం ద్వారా నాకు తెలిసి పాలకపక్ష వైఎస్ఆర్సీపీ కన్నా ఎక్కువ ఢిల్లీ నుంచి ఏదో నడుస్తుందని అనిపిస్తుంది. మీరేమంటారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 ఎంపీలు ఇక్కడ జాయిన్ అయ్యి టీడీపీ నుంచి బీజేపీలో జాయిన్ అయినా ఇవాళకి కూడా వాళ్ళకి టీడీపీ స్లోగన్లోనే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ప్రాసెస్లో మొత్తం అంతా తెలుగుదేశాన్ని బ్లేమ్ చేస్తూ ప్రక్రియ నడిచింది. ఇట్స్ సెంట్రల్లీ డిజైన్డ్ ప్రోగ్రామ్ అండి. దీంట్లో ఏంటి వీళ్ళందరూ పావులు కదుపుతున్నారు. కేంద్ర ప్రాయోజిత డిజైన్డ్ ప్రాయోజిత కార్యక్రమంలో దక్షిణ రాష్ట్రాలైన మన తెలుగుదేశం రాష్ట్రాలైన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, అక్కడ కర్ణాటక కానీ, అక్కడ తమిళనాడు కానీ, వీటిని కేరళ కానీ తీసుకుంటే కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత స్ట్రెంగ్గా ఉన్నాయో బీజేపీ కాంగ్రెస్ ఇస్ ఆల్సో డూయింగ్ గుడ్ అండి. కేరళ కాంగ్రెస్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఇస్ డూయింగ్ గుడ్. ఇప్పుడు కాంగ్రెస్ ఎంత మంచి చేసినా దాన్ని ఎలాగోలా దాన్ని చిన్నభిన్నం చేసే ప్రక్రియ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు గత ప్రభుత్వం సార్ మీకు ఒక మాట చెప్తాను సార్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 151 స్థానాలు వచ్చిన ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అండి ఆయన, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఎంత కాదన్న ప్రజా సంక్షేమ పథకాలు రూపకర్త అయిన రాజశేఖర రెడ్డి, దాని కంటిన్యూషన్. ఇప్పుడు ఎంత కాదన్న తెలుగుదేశం పార్టీ ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఇవ్వచ్చు కదా. ఎందుకంటే 0 నుంచి ఒక 1, 2, 3 స్టెప్లు ఏదో ఒక స్టెప్ పడింది కదా. అక్కడి నుంచి డ్రైవ్ అవ్వాల్సిన మనిషిని అక్కడ డ్రైవింగ్ సీట్లోనే కూర్చోబెట్టుకోండి, ఎక్కడో కండక్టర్ స్థానంలో కూర్చోబెట్టి ఏం నడిపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదా? ఉంది. ఆయనకి ఎంతసేపు ఒక పని చేద్దామని లోపుగా ఈ పప్పు బెల్లాల కార్యక్రమమే తప్ప ఇంకేమైనా డామినేట్ చేస్తున్నాయి చెప్పండి. సో దీంట్లోంచి ఎక్కడికి ఫోకస్ అవుతున్నాం మనం? దిస్ ఈజ్ నథింగ్ బట్ సరెండరింగ్ పాలిటిక్స్. రైట్. ఈ సరెండరింగ్ పాలిటిక్స్ టాక్టిక్స్తో సర్వైవ్ అవ్వకుండా వస్తున్నారు. ఇది 2 సంవత్సరాలు సర్వైవ్ అయ్యారు చెప్పాలంటే. ఇప్పుడు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ 175 కోట్లు 175 లక్షల కోట్లు
1,75,000 కోట్లండి. రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొని ఫంక్షనింగ్ స్టార్ట్ చేసిన ఈ సెకండ్ టర్మ్ గవర్నమెంట్లో అవుట్కమ్ చూడండి. సెంట్రల్ నుంచి రావాల్సిన జిఎస్టీ నిధులు కానీ ఏవైనా మనకి తెలంగాణ ఏమీ రావట్లేకపోతుంది. కానీ ఏదో విధంగా లోన్లు మీద లోన్లు వాళ్ళు చేస్తున్న పని ఇదే. కంపారిటివ్ స్టేట్మెంట్స్ లో గత బాగా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు వాళ్ళు చెప్పిన మాటకి దీనికి ఇక్కడ ఆచరణకి ఏం సత్వం లేదు. ఎందుకంటే అంటే ప్రసాద్, కమింగ్ బ్యాక్ టు ది ప్రజెంట్ పొలిటికల్ సినారియో, మనం ఏమాత్రం నమ్మటానికి అవకాశం లేదు, ఆస్కారం లేదనుకున్న షర్మిల కొత్త పార్టీ వచ్చేసింది. ఆవిడ చాలా కీలకమైన సమావేశాలు తెలంగాణలో పెడుతున్నారు. అక్కడికి వెళ్ళడానికి ఎలక్షన్ కోడ్ అడ్డుండబట్టి ఆమె ఇంట్లోనే ఇక్కడ పెట్టుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మనం ఈరోజు షోకి తీసుకున్న ప్రధానమైన అంశం, ముగ్గురు కీలకమైన తెలుగుదేశం నాయకులు, 3 పిల్లర్సే తెలుగుదేశం పార్టీకి. వీళ్ళు జనసేనలోకి షిఫ్ట్ కాబోతున్నారు మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత అనే ఒక బలమైన ఇండికేషన్ని ఈ సమయంలో పంపించడం ద్వారా, అంటే మున్సిపల్ ఎలక్షన్స్ యొక్క పోలింగ్ సరళిని ఏమన్నా ప్రభావితం చేసే ఒక వెపన్ని ఏమన్నా ఆంధ్ర రాష్ట్రం మీద బీజేపీ వదిలిందా? ఖచ్చితంగానండి. ఇప్పుడు యువతలు వీళ్ళకి అవతల వాళ్ళకి ఇప్పుడు 2 విధాలుగా మీరు చూడండి. జనసేన పార్టీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే సిచ్యువేషన్లో ఉంటుంది. ఏమోనండి వస్తారో రారో మాకైతే ఇంటర్నల్గా ఉన్నాయని వీళ్ళు దీని మీద ఫోకస్ అవుతారు. రెండోది ఇక్కడ తెలుగుదేశం వెళ్ళిపోతున్నారా, ఒక విధంగా సన్నద్ధమై ముందుకెళ్తున్న టైంలో ఇవేమిటి వెనక్కి చూసుకుని ఇల్లు సర్దుకునే పరిస్థితి వచ్చింది. పరిగెడుతున్న వాడికి కాలు మండేయడంలో స్పెషలిస్టులు వాళ్ళు. ప్రసాద్ గారు, మరొక గెస్ట్ మెరుపుల మహేష్ జాయిన్ అయ్యారు. చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి కాపు సంక్షేమ సేన సీనియర్ నాయకులు. మహేష్ గారు నమస్కారం. మహేష్ గారు నమస్కారం. కంగ్రాచులేషన్స్, మీరు బాగా బలపడుతున్నారు. జనసేన స్ట్రాంగ్ అవుతోంది. ముందస్తుగా మీకు శుభాకాంక్షలు. 2 ఫేజుల్లో కూడా మీరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు. అంటే ఎక్కడ నోవేర్ అని అంటున్న వాళ్ళ నోళ్లు ముయించి నవ్ హియర్ అని చెప్పి మరి మీ సత్తా ఏంటో చూపించుకునే ప్రయత్నం చేశారు. అందుకు శుభాకాంక్షలు చెప్తూ ఇంకొక నమ్మలేని నిజాన్ని మీతో షేర్ చేసుకుని అసలు మీ రెస్పాన్స్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం ఒకటి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఆ మాటకొస్తే ఫౌండింగ్ మెంబర్స్, వ్యవస్థాపక సభ్యులు ఒక 3 ఈ రోజున జనసేనలోకి రాబోతున్నారని ఒక బలమైన ఇండికేషన్, వారు జనసేనానితోటి కాంటాక్ట్లో ఉన్నారు, టచ్లో ఉన్నారని ఒక బలమైన ఇండికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా వినిపిస్తుంది. అందులోనూ మీ రాయలసీమ జిల్లాల నుంచే 2 ఉన్నారు. అనంతపురం నుంచి ఒక ఫైర్ బ్రాండ్, కర్నూలు నుంచి ఒక పెద్ద ఆయన. ఏమంటారు? మాకు ఆ యొక్క సంకేతాలు వస్తున్నాయి. బట్ పూర్తిగా వచ్చేంత వరకు ఇది వాళ్ళు మళ్ళా ఇబ్బందులు ఇరకాటంలో పెట్టి ఇది ఇంకో రకంగా పార్టీలు పావు కలిపి, ఎందుకంటే ఎలా చెప్పేస్తారంటే సార్, క్లియర్ రాజకీయాలు చేస్తారన్న జనసేన వాళ్ళు ఈ రోజు వేరే పార్టీలో నుంచి వచ్చి చేర్చుకుంటారా అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ టార్గెట్ మళ్ళా వీళ్ళ మీద చేయడం జరుగుతుంది సార్. ఇదే గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పని కూడా ఇదే జరుగుతుంది పార్టీ మీద సార్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు రావడానికి కూడా కారణం, ఈ రోజు స్టేట్ లో ఆల్టర్నేటివ్ వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్షం స్థానాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది మాత్రం జనసేన పార్టీ అని మనం ఒప్పుకోవాలి సార్. 23 సీట్లు వాళ్ళకైతే ఇచ్చుండొచ్చు కానీ బట్ పబ్లిక్ డిసైడెడ్. ఎందుకంటే ఈ రోజు కళ్యాణ్ గారు ఈవెన్ సాక్షాత్ అధినేత ఓడిపోయినప్పటికీ కూడా ప్రతి ఇష్యూ మీద పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే ఈ యొక్క ప్రాబ్లం జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్తే సాల్వ్ అవుతుందనే నమ్మకాన్ని కళ్యాణ్ గారు జనసేన అధినేత క్రియేట్ చేశారు. అది నిజం కూడా చేశారు. ఎందుకంటే ఆ రోజు కార్మికుల సమస్య దగ్గర నుంచి నిన్న రేషన్ డీలర్ల సమస్య వరకు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒక దివీస్ సమస్య కావచ్చు. సో అంటే ఏంటంటే ప్రతిపక్షం ప్లే చేయాల్సిన రోల్ ని ప్రతిపక్షం ఫెయిల్ అవ్వడం వల్ల ఆ పార్టీలో ఉన్న నాయకులు ప్రజలకి మంచి చేయాలా, సేవ చేయాలనుకునేటప్పుడు వాళ్ళకి అక్కడ ప్లాట్ఫామ్ కనబడట్లేదు. సో దీనికి రైట్ ప్లాట్ఫామ్, బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదన్నా ఉందంటే అది జనసేన అవుతుంది. ఆ ప్లాట్ఫామ్కి వెళ్తే పబ్లిక్ కూడా ఒక మంచి సపోర్ట్ గా వాళ్ళు నిలబడతారు అనే ఉద్దేశంతో మేబీ చాలా సీనియర్ నాయకులు కావచ్చు, మీరు చెప్పినట్టు కర్నూలు జిల్లా నుంచి, అనంతపూర్ జిల్లా నుంచి కూడా, రాయలసీమ జిల్లా నుంచి కూడా ఖచ్చితంగా ఈ వైపు చూస్తారు సార్. అది పూర్తిగా వాళ్ళు వచ్చేంత వరకు కూడా మనం దీన్ని మన ఎగ్జాగరేట్ కాకుండా, ఎగ్జాగరేట్ ఇది అవసరం లేదు. కానీ అంటే సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒక రకంగా పార్టీ మూలస్తంభాలు, చంద్రబాబు నాయుడుకి అత్యంత లాయలిస్టులు అని పేరున్నవాళ్ళు, ఎన్టీఆర్తో కలిసి పనిచేసిన వాళ్ళు, ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, ట్రబుల్ షూటర్, ఒక ఆయన అందులో ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ లాంటి ఆయన. కాంగ్రెస్ పార్టీకి ప్రణబ్ ముఖర్జీ ఎలాగో తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్ ఆయన. మరి ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకొని, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకొని
దాదాపు టచ్లో ఉన్నారు, వచ్చేస్తున్నారు అంటే ఇప్పుడు గురి మీరు తెలుగుదేశం మీద పెట్టినట్టు కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ కన్నా కూడా. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు యాజ్ రైట్లీ సైడ్ మీరే ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ప్రశ్నిస్తున్నారు, పోరాడుతున్నారు, ఇష్యూ వచ్చేప్పటికి నిలబడుతున్నాడు మీ నాయకుడు. అక్కడ ఏ ప్రాంతంలో ఇష్యూ ఉంటే ఆ ప్రాంతానికి తన ఇతర కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి మరీ అడ్రస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మీకు ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఆదరణ పెరిగి అక్కడి నుంచి నాయకులు ప్రశ్నించే పార్టీలోకి వెళ్దాం, పనిచేసే పార్టీలోకి వెళ్దాం, జనాల విశ్వాసాన్ని తిరిగి పొందుదాం అనే భావంతో మీ వైపు వస్తున్నారని భావించవచ్చునా? సార్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే వస్తున్నారు సార్. వస్తున్నారు. మేము కూడా ఏమంటున్నామంటే రావాలి అంటే ప్రజలకి కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి సార్ ఇక్కడ. ఎందుకంటే బలమైన నాయకులు రావడం వల్ల పబ్లిక్ కి ఇంకొంత నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది సార్. ఇక్కడ మీరు అన్నారు తెలుగుదేశంలో ట్రబుల్ షూటర్స్ అని. ట్రబుల్ ఆపోజిట్ పార్టీలు అయితే వీళ్ళు మంచి షూటర్స్ సార్, కానీ పర్సనల్ సొంత పార్టీలోనే ట్రబుల్స్ ఉన్నప్పుడు వీళ్ళు ట్రబుల్ షూటర్స్ గా ఉన్న పెద్దగా యూజ్ ఉండదని నా అభిప్రాయం సార్ యాక్చువల్ గా చెప్పాలంటే. సో సొంత పార్టీలోనే వాళ్ళకి ఇప్పుడు చాలా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎంత ట్రబుల్ షూటర్స్ అయినా కానీ వాళ్ళు గన్ తీసుకొని వాళ్ళ మీద పెట్టుకోవడానికి ఎవరు సిద్ధపడరు డెఫినెట్లీ. కాబట్టి అక్కడ అటువంటి గ్యాప్ అనేది చాలా క్రియేట్ అయింది. మోర్ ఓవర్ అక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా పెద్దగా పబ్లిక్ కూడా నమ్మట్లేదు సార్ వాస్తవానికి కూడా. ఎందుకు సార్ 23 సీట్లు ఉంది, మోర్ దెన్ మనము ప్రతిపక్షం అనే విజయాన్ని తీసుకొస్తే కూడా 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పార్టీ ఉంది. గతంలో ఆయన ముఖ్యమంత్రి గారు చేశారు. ఈ రోజు ఏమవుతుందంటే ప్రతి విషయానికి మొన్న కళ్యాణ్ గారు షూటింగ్ లో ఉంటే కూడా బిజీగా ఉంటే కూడా అక్కడికి వెళ్ళి మరీ రేషన్ డీలర్లు అంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చారంటే మరి ప్రతిపక్షం ఏం చేస్తాం సార్? సో క్లియర్ గా ప్రతిపక్షానికి ఈ రోజు డెఫినెట్లీ పబ్లిక్ కి మేమే ప్రతిపక్ష రోల్ ప్లే చేస్తున్నాం అనే విషయాన్ని క్లియర్ గా పబ్లిక్ అర్థం చేసుకున్నారు. కాబట్టి బాగా మంచి నాయకులు కూడా మా పార్టీ వైపు చూస్తున్నారు. వి వెల్కమ్ ఇట్. బట్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. సో మీరు అన్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా వాస్తవానికి మీడియాలు లక్కీలీ మేము వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేస్తూ ఉంటారు. కనీసం వాళ్ళు చేసిన పని గుర్తించలేక పేపర్లు ఎక్కడ రాయరు సార్. లక్కీగా మాకు 2-3 రోజులుగా ప్రైమ్ 9 లో మాకు అలాంటి చూపించడం వల్ల మీరు నమ్మరు సార్. ఫర్దర్ ఎలక్షన్స్ లో ఇంకొన్ని స్థానాలు మళ్ళా మేము పోటీ చేయొచ్చు అనే నమ్మకాన్ని ఎక్కడో ఒక చోట్ల క్రియేట్ చేసిన వాళ్ళు ప్రైమ్ 9 లో అవుతారు సార్. సీరియస్ గా ఇది నేను మీరు గెలుచుకున్నారండి. ఇక్కడ మేము చెప్పింది ఏం లేదు, మీరు గెలుచుకున్న స్థానాలు ఇవని మాత్రమే చెప్పాం. 276 స్థానాలు రెండో ఫేజ్ లో, మొదటి ఫేజ్ లో 45 నుంచి 50 దాకా తెచ్చుకున్నారని మాత్రమే మేము చెప్పాం. కృషి మీది, జయం మీది. ఫస్ట్ ఫేజ్ లో కనీసం మా పార్టీ పేరేయడానికి కూడా చాలా వరకు ఆలోచించారు. చాలా మంది చేస్తున్నారు. ఇప్పటికీ బీజేపీ ప్లస్ లోనే ఉన్నారు, కానీ మేము అలా చెప్పట్లా. జనసేన ప్లస్ అని మాత్రమే మేము చూపిస్తున్నాం. మీరు గమనించారు. రియల్లీ ఫర్దర్ అలా మమ్మల్ని కన్సిడర్ చేసినందుకు వి ఆర్ వెరీ థాంక్ఫుల్ సార్. రియల్లీ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారండి. కన్సిడర్ చేయటం అనేది అనివార్యత. అది చేయలేని వాళ్ళ పట్ల మనం నిస్సహాయంగా జాలిగా చూడటం తప్పించి మనం చేయగలిగిందేం లేదు. ఇప్పుడు అసలు జనసేనే ఎందుకు ఆప్ట్ చేసుకుంటున్నారు జనసేన అనే అంశం మీద డాక్టర్ గోవిందరాజ్ చక్రధర్ ఏమన్నారు ఒక్కసారి మళ్ళీ చూద్దాం. అట్లా జనసేన కార్యక్రమాల పట్ల కూడా మద్దతిచ్చేటువంటి వారి సంఖ్య క్రమేణా పెరగబోతోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగాయి. జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయి, లేకపోతే మరొక పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది పార్టీ రహితంగా జరిగిన ఎన్నికల్లో ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని పక్కన పెట్టినా కూడా జనసేన ఇవాళ బాగా ట్రెండ్ సెట్ చేస్తోంది. మున్ముందు రోజుల్లో ఈ ఆదరణ మరింత పెరిగే సూచనలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మరింత అద్భుత ఫలితాలు సాధించే దిశగా జనసేన అడుగులు వేస్తుంది. ఈ ట్రెండ్ని గమనించడం అనేది చాలా అవసరం. తెలంగాణలో మనము దుబ్బాక ఉప ఎన్నికలో అంతటి టీఆర్ఎస్ని కూడా ఎదుర్కొని బీజేపీ అభ్యర్థి నిలబడగలిగారు అంటే పోటీ చేసి విజేతగా. ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు బాగా సాధించడానికి అది కంట్రిబ్యూట్ అయింది. అంటే దుబ్బాక ఎన్నికల ఫలితం ప్రభావం మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రిపీట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాగే పంచాయతీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు సాధించిన విజయాలు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో అలాగే ఆ ట్రెండ్ కొనసాగి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా అది కొనసాగి డెఫినెట్గా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయపథంలో దూసుకు వెళ్ళే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రోగ్రెస్ని, ఈ గ్రాఫ్ని చూసి, జనసేన గ్రాఫ్ని చూసి
తెలుగుదేశం నాయకులంతా కూడా ఇవాళ జనసేనలో చేరడం మినహా మరొక రాజకీయ ప్రత్యామ్నాయం లేదు, రాజకీయ మనుగడ లేదు అనేటువంటి దీనికి వస్తున్నట్టు కనిపిస్తుంది. తెలుగుదేశము 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఘోర పరాజయం చవిచూసింది, చాలా దెబ్బలు తింది. అప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి నైరాశ్యం అనేది తెలుగుదేశం నాయకుల్లో ఆవరించింది. కొంతమంది కరోనా కారణంగా కొంతమంది తెర వెనుక దాన్ని సాకుగా చూసి తెర వెనకే ఉండిపోతున్నారు. ఎవరు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లోకి వచ్చి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనటం లేదు. మీడియా ముందుకు కూడా ఏదో సెలెక్టివ్ లీడర్స్ మాత్రమే, ఒక 5-6 సెలెక్టివ్ లీడర్స్ మాత్రమే మనకి కనపడుతున్నాయి. చాలామంది సీనియర్ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా చురుకైన పాత్ర పోషించినటువంటి సీనియర్ తెలుగుదేశం నాయకులంతా కూడా ఇవాళ తెరమెరుగైపోయి వాళ్ళు ఆలోచనలు. సో చూశారు కదా గోవిందరాజ్ చక్రధర్ గారు అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక విషయం సార్ ఇప్పుడే మనం షేర్ చేసుకోవాలి. గుంటూరు జిల్లా మంగళగిరి అంటే తాడేపల్లికి అత్యంత సమీపం, సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న ఒక విలేజ్లో, పెదకొండూరు విలేజ్లో జనసేన అభ్యర్థి ఆమె దాదాపు ఒక 1000 ఓట్ల పైన మెజారిటీతోటి గెలుపొందారు. సర్పంచ్ అభ్యర్థి ఆ పరిసర ప్రాంతాల్లో 4 సీట్లు గెలిచారు డైరెక్ట్, అంటే చాలా సమీపంలో. అంటే అక్కడ ఎలా ఓటు కన్సల్ట్ అంటే అక్కడ కాపులు వేశారని మాత్రమే మీరు అనుకునే, అంటే ఎవరైనా అనుకునే పని అయితే ఆవిడ నుంచున్నామే ఎస్సీ మహిళ, ఎంటెక్ చేసి ఉన్నత చదువులు చదువుకున్న, ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఒక మహిళ, ఎస్సీ మహిళ అక్కడ గెలిచింది. ఆమెని అక్కడ విశ్వసించి జనసేన అభ్యర్థిగా వాళ్ళు గెలిపించారు. 1000 ఓట్ల తారతమ్యం ఉంది. 2వ ప్లేస్లో టీడీపీ ఉంటే 3వ ప్లేస్లో వైసీపీ ఉంది. సో ఇదొక అద్భుత విజయాన్ని, అంటే సైలెంట్ విజయాలని జనసేన నమోదు చేసుకుంటుందో కానీ అది ప్రాపర్గా డెసిమినేట్ కావట్లా బయట. ఇప్పుడు చక్రధర్ గారు జనసేనలోకి మాత్రమే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు దాని మీద అనాలిసిస్ ఇచ్చారు. సీనియర్ నాయకులు వాళ్ళు అంటే ఒక సఫకేషన్ ఫీల్ అవుతున్నారు టీడీపీలో. ప్రజాక్షేత్రంలో తాము లేకపోతే విల్ బి నోవేర్ అనే ఒక అంశాన్ని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మహేష్ గారు చూశారు కదా మీరు, అంటే సీఎం నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న పెదకొండూరు విలేజ్లో ఒక ఎస్సీ మహిళ, జనసేన తరఫు నుంచి ఎంటెక్ చేసిన మహిళ, ఆమె సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందింది. అంటే ఇలా వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ హోల్డ్స్గా ఉన్న ఏరియాలో మీరు మీ అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగారు. గెలిపించుకుంటున్న విషయాన్ని, గెలిచి వస్తున్న విషయాన్ని సరే జనాలకి తీసుకెళ్ళడంలో కొంత ఆలస్యం అవుతుంది. ఐ బిలీవ్ మీరు దాన్ని ఈ 3rd ఫేజ్ లోపల దాన్ని ఓవర్కమ్ అవుతారని అనుకుంటున్నా. ఆ విషయం పక్కన పెడితే ఇలా ప్రధాన ప్రతిపక్షంగా 23 నెంబర్తో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి మీ వైపు నాయకులు చూడటాన్ని ఏ రకంగా చూస్తున్నారు? సార్ ఇందాక మీరే అన్నారు సార్, పొలిటికల్ సోఫిస్టికేషన్ అంటే సార్ మామూలుగా ప్రతి పొలిటికల్ పార్టీకి కానీ ఇది ఒక జర్నీ ఉంటుంది సార్. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ లాగా ఇనిషియల్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూర్ స్టేజ్, డిక్లైన్ స్టేజ్ అనే స్టేజెస్ ఉంటుంది సార్. సో అది ఏ ఒక్క ప్రోడక్ట్ అన్నా కానీ, ఈవెన్ ఇది పొలిటికల్ పార్టీ అన్నా కానీ ఆ ఫేజెస్ లోకి వెళ్ళాల్సింది. సో ఐ థింక్ నౌ ద టీడీపీ ఇన్ డిక్లైన్ స్టేట్. సో అది కంప్లీషన్ తీసుకోవాలా. మేము మా స్టేట్ ఏంట్రా అంటే మేము ఇనిషియల్ స్టేజ్ లో 2019 లో ఉన్నాం. నౌ వీఆర్ ఇన్ గ్రోత్ స్టేట్. ఖచ్చితంగా ప్రజల్లోకి ఆ మెచ్యూరిటీ వస్తుంది. 24 లో మేము డెఫినెట్ గా ఆ స్టేజ్ లోకి వెళ్తాము. కాబట్టి మంచి నాయకులు కూడా ప్రజాసేవ చేయాలన్న నాయకులు ఎవరన్నా కానీ స్వార్థం లేకుండా వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాకుండా ప్రజలకు సేవ చేయాలి అనే దానికి అన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ కూడా సార్. దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ ఇన్ ద స్టేట్, అది జనసేన అవుతుంది. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ లో ఖచ్చితంగా రావాలనుకుంటారు, వాళ్ళంటి వాళ్ళు వస్తారని కూడా మేము ఆశిస్తున్నాం సార్. సో ఇక్కడ ఇంకోటి కూడా ఒక పాయింట్ చెప్పాలి సార్. మీరు అన్నట్టు మంగళగిరిలో సార్ ఒక ఎంటెక్ చదివిన వాళ్ళు ఈ రోజు పొలిటికల్ గా వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు. ఒక ఎస్సీ ఉమెన్ అక్కడ మీరు అన్నట్టు అక్కడ దాదాపు 1000 ఓట్లు పైన అక్కడ గెలిచారు మంగళగిరిలో. అంటే రామకృష్ణ గారు, ఆల్మోస్ట్ రామకృష్ణ గారు, అక్కడ ఆర్కే గారు అక్కడ కంటెస్ట్ ఆ ప్లేస్ అది ఆ నియోజకవర్గం అయినప్పటికీ కూడా అక్కడ జనసేన వచ్చింది సార్. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి సార్, డెఫినెట్ గా చేంజ్ అనేది స్టార్ట్ అయింది సార్. యాక్చువల్ గా చేంజ్ స్టార్ట్ అయింది. యువత ఈ పార్టీ వెంట ఉండాలనుకుంటున్నారు సార్. సార్ నేను చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 25 ఏళ్ళు అన్న వాళ్ళు ఎవరైతే 25 ఇయర్స్ దాటిన వాళ్ళు మాక్సిమం ఇంకొక 25 సంవత్సరాలు ఓటేయడానికి సిద్ధపడిన వాళ్ళందరూ కూడా జనసేన వైపే ఉంటారు అన్నదానికి ఉదాహరణే మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ సార్. యంగ్స్టర్స్ ఆర్ విషింగ్ సార్, ఇది రావాలని కోరుకుంటున్నారు. అందులో మేము కూడా ఆ యొక్క నమ్మకం తెలియజేస్తున్నాం సార్. మహేష్ గారు ఇంకో విషయం, ఇప్పుడు చిత్తూరు జిల్లా తిరుపతి బైపోల్కి వెళ్తున్నారు. వాస్తవంగా అక్కడ చూస్తుంటే
అనివార్యంగా ఇవాళ కులాలకు సంబంధించి కులాల ఓట్లకు సంబంధించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 2 లక్షల పైన 12 లక్షల ఓటర్లో 2 లక్షల ఓట్లు బలిజ సామాజిక వర్గం నుంచి ఉన్నాయి. ఈరోజు ఏ పార్టీ అంటే ఒకవేళ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టినా, బీజేపీ జనసేన కంబైన్ అభ్యర్థి నిలబడినా, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, బలిజ ఓట్ల మీద బ్యాంక్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్న క్రమంలో ఇప్పుడు మీరు ఈ పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూశారు. 2 ఫేజుల్లో మీరు ఎంత అద్భుతమైన విజయాలను నమోదు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏమైనా బలిజ ఓటు అక్కడ కన్సాలిడేట్ అయ్యి బీజేపీ జనసేన కంబైన్ అభ్యర్థికి సానుకూలంగా మారే పరిస్థితి మీకు ఏమైనా కనిపిస్తుంది అక్కడ? సార్ దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక గ్రౌండ్ వర్క్ జరుగుతోంది సార్. ఇప్పుడు నేను కాపు సంక్షేమ సేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా కాపు సంఘాలు ఏమున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకైతే పెద్దగా క్షేత్రస్థాయిలో వాళ్ళ కమిటీలు ఏమీ లేవు సార్. కానీ ఈ యొక్క కాపు సంక్షేమ సేనకి మా హర్రాం జోగయ్య గారు కానీ, మా రాయలసీమ కన్వీనర్ అయినటువంటి చందు శ్రీనివాస్ గారు కూడా మమ్మల్ని గ్రౌండ్ లెవెల్లో ఈ కమిటీస్ అనేది తీసుకెళ్తున్నాం సార్. మీరు నమ్మరు సార్, మేము మండలం లెవెల్లో ఈ కమిటీస్ అనేది మేము ఇక్కడ ఫామ్ చేస్తున్నాము. మీరు అన్నట్టు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు 7 సెగ్మెంట్ లో మోర్ దెన్ 2.5 lakh, నియర్లీ 14 to 15% ఆఫ్ ఓటు బ్యాంక్ ఇక్కడ బలిజల్ని బలంగా ఉంది సార్. వీళ్ళు డెఫినెట్ గా ఇది బై ఎలక్షన్స్ కాబట్టి ఏదో ఒక పార్టీకి అని కాకుండా డెఫినెట్ గా వీళ్ళందరూ ఒక్క చోటకే పోలరైజ్ అయ్యి వీళ్ళ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆ పొలిటికల్ పార్టీ మీద ఉంటుంది సార్. అది డెఫినెట్ గా ఎవరైతే ఆ వర్గానికి న్యాయం చేస్తారో, ఎవరైతే ఆ వర్గానికి సాటిస్ఫాక్షన్ గా వాళ్ళు చెప్పిన కోరికలను ఎవరైతే వాళ్ళకి బలంగా నిలబడతారో వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సార్. ఈ పర్టికులర్ గా ఈ 2.5 లక్షల మంది బలిజలు సార్ ఈ రాయలసీమ జిల్లాలో. సో వీళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి సార్, ఇది ఎలా మీరు అన్నట్టు మెయిన్ ఎలక్షన్స్ లో 6% కే పరిమితమైన మేము ఇంచుమించు ఇప్పుడు మోర్ దెన్ 6%, 18% దాకా కూడా మేము షేర్ తీసుకుంటున్నాం. అంటే ఇది ఒక ఛాన్స్, మాకు ఈ ఛాన్స్ వచ్చింది సార్, ఒక ఛాన్స్ వచ్చింది ఇక్కడ. ఈ తిరుపతి బై ఎలక్షన్స్ లో డెఫినెట్ గా బలిజలు ఎవరి వైపు ఉన్నారనే విషయాన్ని ప్రూవ్ చేయడానికి కూడా ఇది ఒక ఎలక్షన్ ఒక సెంటిమెంట్ గా తీసుకెళ్తామో, లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జాంపుల్ గా సెట్ అవుతుంది అనేది ఖచ్చితంగా మేము తిరుపతి నుంచి తెలియజేస్తాం సార్. ఆ విషయానికి కూడా ఇక్కడ మహేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. విక్రమ్ గారు జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్ విక్రమ్ గారు నమస్తే. కొత్త పొలిటికల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోబోతోంది. మున్సిపల్ ఎలక్షన్స్ పూర్తయ్యేలోగా తెలుగుదేశం పార్టీ నుంచి 3 సీనియర్ నాయకులు జనసేన వైపు షిఫ్ట్ అవడానికి కావాల్సిన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నారని చెప్పేసి ఇండికేషన్ వస్తుంది. ఇది నమ్మలేని నిజం కావచ్చు. మొన్నటి వరకు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారంటే ఎవరూ నమ్మలేదు. ఇది కూడా అటువంటి నమ్మలేని నిజం కేటగిరీలో ఉన్నప్పటికీ నిజం కాబోతున్నట్టుగా బలమైన సంకేతాలు అందుతున్నాయి. మీరేమంటారు? విక్రమ్ గారు వినిపిస్తుందా సార్? మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి విక్రమ్ గారు. ఓకే ప్రసాద్ గారు చెప్పండి. అంటే చూస్తున్నాం కదా, అంటే మార్పు మొదలైంది అనేది మాత్రం చాలా బలంగా ఎస్టాబ్లిష్ అయిందండి ఆంధ్రప్రదేశ్లో. అంటే ఈ వరుస వెంబడి డెవలప్మెంట్స్ అయితే ఇప్పటివరకు మొదలైన మార్పుని మనం చూడలేకపోయాం. పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత ఆ మార్పు ఏంటి అనేది కొంచెంగా బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఏమంటారు? అంటే మార్పు అండి. ఇప్పుడు 2 yearsలో యాంటీ ఇన్కంబరెన్స్, ఇప్పుడు నిన్న విశ్లేషణలో కూడా నేను చెప్పాను, 86.29% ఆఫ్ ఓట్తో, అంటే మేజర్ చంక్తో వాళ్ళు 151 సీట్లు సాధించిన వాళ్ళకి ఇవాళ 82% అంటే 4.29 అన్నది ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓటు. అవును. ఆ 4.29% ఆఫ్ ఓటు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందంటే మేబీ టీడీపీ అండ్ జనసేన. ఓకే. సో ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని కౌంట్ చేయొద్దు, దాన్ని అసలు నలిఫైడ్ సిచ్యువేషనే ఉంటుంది. ఎందుకంటే ఫేస్లెస్ పార్టీ అది. ఇప్పుడు ఎందుకు ఫేస్లెస్ పార్టీ అంటే దే డిడ్ంట్ డన్ ఎనీథింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్. ఇందుకలా ఆయన అధ్యక్షులు వారు బాగా చెప్పారు, తిరుపతి ఎప్పుడు ఆ సామాజిక వర్గ కార్యకర్తలకి ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతి గెలిపించి చూపించారు ఆయనకి. ఆ 2 లక్షల ఓట్ల బ్యాంకు ఆ కమ్యూనిటీ నుంచి ఎవరైనా రిప్రజెంటేషన్ ఉంటే గ్యారంటీగా వాళ్ళకే పడే సిచ్యువేషన్ ఉంది. బట్ కన్సాలిడేట్ కూడా అవుతుంది. ఎందుకంటే దానికి ఆయన విశ్లేషించిన దానికి కూడా నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే అక్కడ దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక లీడర్ ఎమర్జ్ అవ్వడానికి వాళ్ళు ఎక్కువ అరులు చేస్తున్న వాళ్ళు అండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక లీడర్ని ఎమర్జ్ చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంకి ఈ రోజు దాకా ఆ కమ్యూనిటీ నుంచి ఒక చీఫ్ మినిస్టర్ లేడు అన్న దాంట్లో డ్రైవ్ అవుతున్న కమ్యూనిటీ అది. సో ఎంతసేపు వాళ్ళు ఎన్ని రకాలుగా కన్సల్టేట్ అయినా, లాస్ట్ టైం ప్రజారాజ్యంలో కూడా ఇంతే కన్సల్టేట్ అయినా సరే
ఒక దగ్గర వచ్చేసరికల్లా ఏమైందంటే వాళ్ళు ఒక డిసెంట్ తెలిసింది. డిసింటిగ్రేట్ అయ్యా. ఆ డిసింటిగ్రేట్ నుంచి ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ ఈ జనసేన ఇంతే ప్రాస్పెక్ట్లో కనుక డ్రైవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇదవుతుంది. ఇప్పుడు సోకాల్డ్ బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళ 0.8% ఏదో లాస్ట్ టైం నోటాతో పోటీ పడింది, ఖచ్చితంగా జనసేనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. అది గతంలో మీరు సో ఇప్పుడు ఇది జనసేన ప్లస్ ఇంకా హిందూపూర్లో 3 లక్షల ఓట్లు గెలిచాం ఏవో చెప్పుకుంటూ వస్తారు కదా, అవన్నీ ఇటుపక్క జనసేనకి కన్సాలిడేట్ అయ్యే ప్రక్రియ ఉంది. ఎందుకంటే యాజ్ బీజేపీ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫేస్ వాల్యూ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కన్సిడరేషన్ టువర్డ్స్ ద పీపుల్ అరౌండ్. సో ఖచ్చితంగా ఇది ఇటుపక్కే పోర్ట్రేట్ అవుతుంది. కానీ ఈ మంగళగిరి ప్రాంతంలో, రాజధాని పరిసర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు నిరంతరంగా చేసిన పోరాటాలు కానీ, వాళ్ళ కష్టాల్లో ప్రతిసారి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం కూడా ఆయన వంతు సాయంగా ఆయన నిలబడిన ప్రక్రియకి అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో 4+ సీట్లు గెలవడం అనేది నిజంగా ఆయనకున్న కమిట్మెంట్ టువర్డ్స్ ద పీపుల్ అనడానికి ఇచ్చిన ఒక బహుమానం. అది ఎస్టాబ్లిష్ అయింది అక్కడ, ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయింది. అందులో మంగళగిరిలో ఆర్కే గారి మీద ఉన్న వ్యతిరేకతని జనసేనని కన్సాలిడేట్ చేసుకుందని మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ ప్రతి టఫెస్ట్ టైమ్స్లో హీఈస్ దేర్ ఫర్ దెమ్. వాళ్ళు ఒకటిగా ఉన్నాడు ఆయన. ఈవెన్ గత ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్విజిషన్ సిచ్యువేషన్లో కూడా కొన్ని ప్రాంతాలకు ఏ విధంగానూ ఆ ల్యాండ్ ఇష్టం లేనప్పుడు ఈయన వంతు సాయంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయగలిగాడు. సో ఇవన్నిటికీ ఏమవుతుందంటే ఖచ్చితంగా జనాదరణ ఉన్న వ్యక్తి అతను. ఓకే, రైట్. ఎందుకంటే ద సింపుల్ వే ఆఫ్ లివింగ్ కానీ ఇవన్నీ చూసుకుంటే అది ప్రజల పక్షాన ఉన్న మనిషే. కానీ ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఇలాంటివన్నీ ఎవాల్యుయేట్ చేసుకుంటూ సర్వైవ్ అయ్యారు మిగిలిన వాళ్ళు. కానీ ఆయన ఆ ఛాన్స్ ఎప్పుడు ఇవ్వకుండా ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా ప్రతిదీ ఒప్పుకుంటూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఇది కనుక కంటిన్యూస్ ప్రాసెస్ అయితే మాత్రం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా ఆయనకి పాకెట్ అవుతుంది ఇది జనసేనకి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ చాలా 1700 సీట్ల దగ్గర సెకండ్ ప్లేస్లో రావడం కానీ అండ్ హౌ దే హ్యావ్ హెల్ప్డ్ అవుట్ ద తెలుగుదేశం టు సర్వైవ్ దేర్ దిస్ థింగ్ అన్నది కనుక చూసుకుంటే వీళ్ళ క్రియాశీలకమైన రోల్ అయితే ఖచ్చితంగా. విక్రమ్ గారు మనతో జాయిన్ అయ్యారు. విక్రమ్ గారు నమస్తే. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త పొలిటికల్ డెవలప్మెంట్ ఒకటి చోటు చేసుకోబోతోంది. మరికొద్ది రోజుల్లో బహుశా అంటే మున్సిపల్ ఎలక్షన్స్ ప్రక్రియ ముగిసేలోగానే తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్ లాంటి 3 నాయకులు, రాయలసీమ నుంచి 2, తూర్పుగోదావరి నుంచి 1, అంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వ్యవస్థాపక సభ్యులు కూడా ఆ పార్టీకి, వారు జనసేనలోకి షిఫ్ట్ అవబోతున్నట్టు చాలా బలమైన ఇండికేషన్స్ వస్తున్నాయి. ఏమంటారు? మనం ఏమంటాం అంటే దానికి ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇన్ఫ్యాక్ట్ అటువంటి లీక్స్ తెలుగుదేశం నుంచి ఉన్నాయండి, జనసేనకు కూడా ఆ సమాచారం అందుతోంది. విక్రమ్ గారు, ఓకే, అంటే పిల్లర్స్ లాంటి వాళ్ళు టీడీపీ నుంచి జనసేనకు వస్తున్నారని అంటే అది వ్యక్తిగతమైనటువంటి కారణాలా లేకపోతే రాజకీయపరమైనటువంటి కారణాలు అనేటువంటిది చూడాలి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జనసేన అనేది అది కొత్త పార్టీ కాదు, ఇది ఆల్రెడీ 6 సంవత్సరాలు దాటిపోయినటువంటి పార్టీ. దాంట్లోకి పిల్లర్స్ లాంటి వాళ్ళు ఎవరు రావటం పోవటం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అది జనసేనకి పెద్దగా బలోపేతం చేసేటువంటి అంశం కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అంటే టెస్టెడ్ ది వాటర్స్ అంటారు కదా, ఆల్రెడీ టెస్టెడ్ పర్సనాలిటీస్ చేరడం వల్ల ఉపయోగం లేదండి. వాళ్ళు జనసేనకి కావాల్సింది ఏంటంటే ఒక కొత్త లీడర్షిప్ కావాలి, ప్రజల నుంచి రావాలి, వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళని అంటే నర్చర్ చేయాలి లీడర్షిప్ ని. అది దానివల్ల ఉపయోగం ఉంటది తప్ప బయట నుంచి ఇప్పుడు ఎవరో కొంతమంది వస్తం మూలాన జనసేనగా బలోపేతం అవుతుంది కొంత మేరకు అయ్యేటువంటి అవకాశం ఏదో కొంత ఉంటది తప్ప ఏదో బ్రహ్మాండంగా ఏదో జరిగిపోతుంది అని మనం ఏమీ ఆశించలేము. ఎందుకంటే మనకు తెలుసు, ప్రజారాజ్యం పార్టీలో నేను వర్క్ చేశాను, టీడీపీలో కూడా ఫర్ లాంగ్ టైం నేను వర్క్ చేశాను. తెలుగుదేశం మ్యాగజైన్ కి నేను ఎడిటర్ గా ఉన్నాను, ప్రజారాజ్యం పార్టీకి కూడా నేను దాదాపు 6 సంవత్సరాలు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వచ్చిన లీడర్స్ కి ఒక పని కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జనసేన ఎందుకు నాకేంటంటే ఐ హావ్ మై ఓన్ డౌట్స్. మీరు చెప్తున్నటువంటి పిల్లర్స్ లాంటి వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే జనసేనలోకి ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఆహ్వానించడానికి ఇతర పార్టీల నుంచి వాళ్ళే అడ్డుకట్ట వేసుకున్నట్టుగా మనం భావించాలి జనసేన. ఎందుకంటే ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఆయన కో పైలట్ లాగా వ్యవహరిస్తున్నారు, మనందరికీ తెలిసి నంబర్ 2 లాగా. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, నాదెండ్ల భాస్కరరావు గారు ఎలాగా పైలట్, ఆయన పైలట్ అయితే నేను కో పైలట్ అని చెప్పేవాడు ఆయన, నాదెండ్ల భాస్కరరావు గారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఆ విధంగా చెప్పపోయినప్పుడు ఈజ్ పర్సీవ్ టు బి నంబర్ 2 ఇన్ ద పార్టీ. అండ్ ఆల్సో మీకు విచిత్రం ఏంటంటే నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా
ఒక పాలిట్ బ్యూరో అంటే అత్యున్నత సిడబ్ల్యూసి కానివ్వండి, కాంగ్రెస్ సిడబ్ల్యూసి ఎట్లా ఉంటుందో, తెలుగుదేశానికి పాలిట్ బ్యూరో, సిపిఎం కి పాలిట్ బ్యూరో, మీకు కూడా తెలుసు. ఇట్లాగా అత్యున్నత రాజకీయ నిర్ణయాధికారం చేసేటువంటి ఒక వ్యవస్థ ఎవరైతే ఉంటారో దానికి అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడే సుపీరియర్ గా ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చేశారంటే జనసేనకి ఈయన్ని చైర్మన్ గా చేశారు. ఎవరిని? నాదెండ్ల మనోహర్ గారిని. అంటే ఏ నాయకుడిని చేర్చుకున్నప్పటికీ కూడా హీ హ్యాస్ టు వర్క్ అండర్ హిమ్ అండ్ హీ హ్యాస్ టు అకౌంటబుల్ టు హిమ్. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పేటువంటి పిల్లర్స్ లాంటి నాయకులు అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉండే వాళ్ళు వచ్చి ఐ డౌట్ అంటే దే ఆర్ రెడీ, దే ఆర్ ప్రిపేర్ టు వర్క్ అండర్ నాదెండ్ల మనోహర్. అంటే ఇన్ఫాక్ట్ విక్రమ్ గారు ఇన్ఫాక్ట్ మీరు పాయింట్కి వచ్చారు. విక్రమ్ గారు ఒక నిమిషం, మీరు పాయింట్కి వచ్చారు. ఎందుకంటే ఆ ముగ్గురు చేరిక ఈ ఒక్క కారణంగానే ఆలస్యం అవుతుంది అనేది మాకు కూడా అందుతున్న సంకేతం. నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మేము పనిచేయాలా అనే దగ్గరే వారి మీమాంస లేకపోతే వారి సందేహాలన్నీ జనసేన ఎదుట పెట్టినట్టుగా కూడా మనకి సమాచారం. మీరు కరెక్ట్ పాయింట్కే వచ్చారు. ఎందుకంటే నాదెండ్ల మనోహర్కి మించిన రాజకీయ చతురత కానీ లేకపోతే అనుభవం కానీ వారికి ఉన్నది ఏ రకంగా చూసినా. సో వాడు ఆ ప్రశ్న ఆల్రెడీ సంధించారు. బహుశా ఒక కొంత బ్రీతింగ్ టైం జనసేనని అడిగినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే వారిని కన్విన్స్ చేసే ప్రక్రియలో ఏ మేరకు ముందుకెళ్ళచ్చు, అలాగే నాదెండ్ల మనోహర్ని ఏ మేరకు కన్విన్స్ చేసుకోవచ్చు అనే దగ్గరే ఒక డెడ్లాక్ వచ్చింది అని తెలుస్తుంది. ఎనీహౌ అంటే ఏమి జరిగినప్పటికీ మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యే లోపల వాళ్ళ చేరిక అనివార్యంగా అయితే కనిపిస్తుంది. నన్ను లెట్ మీ కంప్లీట్. అంటే మీకు సుదీర్ఘమైనటువంటి పొలిటికల్ పార్టీస్తో రాజకీయాలతో సంబంధం ఉంది, నాకు. మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జనసేన విస్తరించకుండా, జనసేనని విస్తరింప చేయకుండా పవన్ కళ్యాణ్ గారే ఒక బ్లాక్ సృష్టించారా అనిపించేటట్టుగా నాదెండ్ల మనోహర్ గారిని ఆ పోస్ట్ కి ఎలివేట్ చేశారు. అంటే మనందరికీ తెలుసు ఇవాళ పెద్ద పెద్ద పార్టీస్ లో కానివ్వండి, అంటే ఎక్సెప్ట్ వామపక్షాలు తీసేస్తే కాంగ్రెస్ కానివ్వండి, మిగతా ఈవెన్ బీజేపీ కానివ్వండి, ఎలా ఉంటుంది? పార్టీ అధ్యక్షుడు ఉంటాడు. పార్టీ అధ్యక్షుడి కింద ఒక అత్యున్నతమైనటువంటి ఒక అంటే పాలిట్ బ్యూరో లాంటి ఒక వ్యవస్థ ఉంటుంది ఏంటంటే పార్టీలో కీలకమైనటువంటి. సో అధ్యక్షుడు సుప్రీం అవుతాడు, అధ్యక్షుడి మాట వేదవాక్ అవుతుంది, అధ్యక్షుడిదే తుది నిర్ణయం అవుతుంది. కానీ ఇక్కడ విచిత్రంగా ఎక్కడా లేని విధంగా దేశ రాజకీయాల్లో నేను ఎక్కడైతే చూడాలి నాకున్నటువంటి అనుభవంలో ఆయనని పాలిట్ బ్యూరోలో ఒక చైర్మన్ లాగా ఒకటి పెట్టి ఆయన మీద మళ్ళీ అంటే ఏంటి ఎవరైనా రావాలని అంటే వీళ్ళకి అడ్డుకట్ట వేస్తున్నారు. అంటే ఒక మీరు చెప్పినటువంటి ఒక పిల్లర్ ఆయన వచ్చారనుకోండి, ఆయన ఏ విధంగా పనిచేయగలుగుతాడు అక్కడ? అంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారికి ఆల్రెడీ ఇచ్చిన తర్వాత ఆయన తీసి పక్కన పెట్టలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఏంటంటే పాత తరం నాయకులు కానివ్వండి, సీనియర్లు కానీ మనకు అక్కర్లేదు. ఎవరు వచ్చినా కూడా నాదెండ్ల మనోహర్ గారి అండర్ లో పనిచేయాలి, ఆయన నాయకత్వాన్ని అంగీకరించాలి. అట్లాగా రాజీ పడి వస్తే మనం తీసుకుంటాం తప్ప లేకపోతే అవసరం లేదనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో బహుశా నేను అనుకోవటం అటువంటి ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఇచ్చినట్టున్నారు. అందులో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ అంటే పవన్ కళ్యాణ్ గారి అది నిర్ణయం. కానీ అదేంటంటే ఒక స్టంబ్లింగ్ బ్లాక్ అంటాం కదా, ఆ స్టంబ్లింగ్ బ్లాక్ గా ఉంది ఆ పార్టీకి. అది ఆల్ సెట్ అంటే మనం ఒప్పుకోవాల్సినటువంటి. కాబట్టి మీరు చెప్పేటువంటి ముగ్గురు పిల్లర్స్ రాజీ పడి అక్కడ ఏమైనా అసంతృప్తి ఉంటే తెలుగుదేశంలోకి రావాలా? ఇంకోటి కూడా ఉందండి, తెలుగుదేశం కల్చర్ ఈజ్ డిఫరెంట్, జనసేన కల్చర్ ఈజ్ డిఫరెంట్. అక్కడ ఏంటంటే అక్కడ అసంతృప్తులు అది ఎక్కడైతే చాలా సందర్భాల్లో తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యానికి వచ్చి మళ్ళీ ప్రజారాజ్యం నుంచి మళ్ళీ తెలుగుదేశాన్ని తెలిపోయినటువంటి లీడర్లు ఉన్నారు. ఎందుకంటే అక్కడ వర్క్ కల్చర్ చాలా కాంట్రాస్ట్ గా ఉంటది. అసలు ఇక్కడ జనసేనలో వర్క్ కల్చర్ లేదు. అంటే పని పెట్టరు వాళ్ళకి, నాయకులకు పని లేదు. ఇంత స్థాయిలో ఏదో కొద్ది మందికి ఏమైనా ఉందేమో కానీ వచ్చిన ప్రతి వారికి పని లేదు అక్కడ. అంటే వాళ్ళ అనుభవాన్ని వాళ్ళకున్నటువంటి రాజకీయమైనటువంటి చతురతను ఉపయోగించుకోవడానికి తగినటువంటి కార్యక్రమాలు ఆ పార్టీలో లేవు. కాబట్టి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఈ జనసేనలో? ఎలక్షన్స్ ముందైతే సరే ఓకే రాగానే సీట్లు ఇస్తారు కాబట్టి వెంటనే 3-4 నెలల్లో అలాంటి అంటే స్విచ్ ఓవర్స్ క్రాస్ ఓవర్స్ జరగచ్చు. కానీ ఇప్పటికిప్పుడు వచ్చి జనసేనలో వాళ్ళు నేను అనుకోవటం వస్తారని నాకైతే అనిపించటం. ఎందుకంటే బికాజ్
ఇప్పుడు ఉన్నటువంటి పరిమితులు, జనసేన తనకి తానే కొన్ని పరిమితులు విధించుకో. ఇంకోటి కూడా మనకి ఏంటంటే వాళ్ళు బీజేపీతో పొత్తుంది. బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు రేపు పొద్దున ఏమవుతుందంటే కొన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇది జనసేనకి బీజేపీకి మధ్య షేర్ ఉంటుంది. అది 175 నియోజకవర్గాల్లో ఎవరు ఎన్ని పంచుకుంటారు అన్నది. ఇవాళ కొత్తగా వచ్చే వాళ్ళకి మళ్ళీ అక్కడ సీట్లు ఉంటాయా వస్తాయా లేదా అనేటువంటిది ఒక గ్యారెంటీ ఏమి లేదట. అది బీజేపీ పోవచ్చు పొత్తులో. అందువల్ల నేను అనుకోవటం కొంత ఆచితూచి వ్యవహరిస్తారు తప్ప అదే వాళ్ళకి ఒక ప్రతిబంధకంగా కూడా అయింది. జనసేనకి ప్రతిబంధకంగా ఎందుకు అయింది అంటే బికాస్ ఇటువంటి ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. ఆ పార్టీ విస్తరించకుండా, సీనియర్లు రాకుండా ఒక సిస్టమ్ ని ఏదైతే వాళ్ళు సృష్టించుకున్నారో అదే ప్రతిబంధకంగా మారింది. రైట్. విక్రమ్ గారు, ఇప్పుడు చక్రధర్ గారు మాట్లాడే విశ్లేషణ ఇంకొకసారి చూద్దాం. అంటే టీడీపీ నేతలు వైసీపీ వైపు ఎందుకు చూడటం లేదనే దానికి సంబంధించి చక్రధర్ విశ్లేషణ ఒక్కసారి చూద్దాం. తమ భవిష్యత్ ఏమిటా అని ఆలోచనలు సారిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏకైక ఆశాదీపంగా జనసేన కనపడుతుంది. చంద్రబాబు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి పొరపాటు అని చెప్పి తెలుగుదేశం నాయకులే గట్టిగా భావిస్తున్నారు. బీజేపీతో కంటిన్యూ అయి ఉంటే 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో రకంగా ఉండేవి అని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో కూడా బీజేపీతో ప్యాచప్ అయ్యి తెలుగుదేశం కలిసి నడిచేటువంటి అవకాశాలు ఏమీ కనపట్టలేదు. బీజేపీ వాళ్ళేమీ తెలుగుదేశాన్ని దగ్గరికి రానిచ్చేటువంటి అవకాశాలు ఏమీ లేవు. కనుక 2024 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ఫ్యూచర్ అనేది బ్లీక్గానే ఉంది. చంద్రబాబు వయసు పెరిగిపోతుంది. మరొక 3 ఏళ్లకి ఇంకా ఆయన పెరిగే వయసే కానీ జరిగే వయసు కాదు. కనుక ఒంట్లో శక్తి సన్నగిల్లవచ్చు. అట్లాగే ప్రచార కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనలేకపోవచ్చు. దానికి తోడు యువ నాయకత్వము అంతగా లోకేష్ సారథ్యంలో పెద్దగా ఏమీ ఎదుగుతున్నటువంటి ఛాన్సెస్, సామర్థ్యం లోకేష్ కూడా ఏమీ ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. మరొక ఇదేమిటంటే లోకేష్ సారథ్యంలో పనిచేయడానికి చాలామంది తెలుగుదేశం సీనియర్ నాయకులకి ఇష్టంగా లేదు. అనుభవం ఏమీ లేనటువంటి ఒక లోకేష్ సారథ్యంలో పనిచేయాలంటే వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో అంతా యువ నాయకత్వమే అన్ని పార్టీల నుంచి బరిలోకి దిగబోతోంది. ఇటు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, జనసేన బీజేపీ కంబైన్ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కొన్ని ప్యాకెట్స్లో చిరంజీవి గారు, తెలుగుదేశం నుంచి లోకేష్ రంగంలో దిగుతారు. నిజానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డితో కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పోల్చినప్పుడు సో చూశారు కదా ప్రసాద్ గారు, అంటే చాలా అంటే డిఫరెంట్ అబ్జర్వేషన్స్ వస్తున్నాయండి. ఎట్లా చూసినా కూడా అంటే ఒకవేళ టీడీపీ నుంచి సీనియర్స్ వస్తే టు వాట్ ఎక్స్టెంట్ నాదెండ్ల మనోహర్ తోటి వాళ్ళ సఖ్యత ఉంటుంది, మనోహర్ పర్యవేక్షణలో వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేదా వాళ్ళు నిజంగా అక్కడ పొలిటికల్ సఫికేషన్ కారణంగా ఇక్కడికి వస్తున్నారా, లేకపోతే వైసీపీ నుంచి బీజేపీ నుంచి వచ్చే కేసుల ఒత్తిళ్ల కారణంగా వస్తున్నారా? ఇది రెండో విశ్లేషణ. ఏమంటారు? ఇప్పుడు ఇందాక విక్రమ్ గారు చెప్పిన దాంతో అంటే ఆయన మంచి పాయింటే రైజ్ చేశారు. అది కరెక్టే, అది కూడా వాస్తవానికి కూడా అది కరెక్టే. ఎందుకంటే అంతర్గతంగా పార్టీ వ్యవహారాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్టన్ పోస్టులు, ఇప్పుడు ఉదాహరణకి టీఆర్ఎస్ పార్టీలో కేకే గారికి సెక్రటరీ జనరల్ ఏదో ఒక పోస్ట్ ఇచ్చారు. సో ఆ పోస్ట్ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఇప్పుడు నిజంగా వాళ్ళు పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఎక్కడి నుంచి ఇటు మారదాం అన్న కంక్లూజన్ కనుక వాళ్ళు నిజంగా వస్తే, అంటే ఇక్కడ ఏం తక్కువైందని కదా. ఉదాహరణ మనకి గత అనుభవం తెలుగుదేశంలో చూసుకుంటే దేవేంద్ర గౌడ్ గారు నెంబర్ 2 పొజిషన్లోను, ఎక్స్ హోమ్ మినిస్టర్ వాట్ నాట్ ఈస్, బట్ సడన్లీ హెస్ టేకెన్ ఎ కాల్ టు స్విచ్ ఆఫ్ టు ద అదర్ పార్టీ. అండ్ తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు ఆయన. విక్రమ్ గారు కూడా అదే విషయం చెప్పారు అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే ఈయన ప్రజెంట్ ఫంక్షనింగ్ అథారిటీస్ పార్టీ పరంగా పార్టీ కార్యకలాపాలని ఒక పొజిషన్లో చూడడానికి నాదెండ్ల మనోహర్ గారికి ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద టైమ్ హీఈస్ స్పెండింగ్ హిస్ టైమ్ టువర్డ్స్ మూవీస్. సో పార్టీ నిర్మాణంలో కానీ, ఎందుకంటే రాజకీయ అనుభవం ఆయనకి అంత వాస్తవానికి అయితే లేదు. నాదెండ్ల మనోహర్ గారి అనుభవాన్ని జోడించి ఆయన ముందుకెళ్లే ప్రక్రియలో ఒక భాగం అది. ఇప్పుడు ఒక యంగ్ అండ్ డైనమిక్ సీఈఓ ఉన్నాడు అనుకోండి, ఆయన కింద ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయట్లేదు అన్నది లేదు. చాలా ఆర్గనైజేషన్స్లో దేర్ ఆర్ పీపుల్ అరౌండ్. ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ రేపు పొద్దున్న ఏఐసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, మిగిలిన క్యాడర్ అంతా పనిచేయవలసిన పరిస్థితే కదా. సో ఈ ఒక పార్టీకి ఆ రీజన్ అన్నది ఒక ఎక్స్క్యూజ్ అవ్వదు. ఎందుకంటే ఒక పొలిటికల్ సిచ్యువేషన్ ఒక ఈక్వేషన్స్తో డ్రైవ్ అవుతున్నప్పుడు
పార్టీలు మారడం అన్నది ఒక సర్వసాధారణ ప్రక్రియ. ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం అనుభవం ఉంది, నేను ఎందుకు వెళ్ళాలని ఒక అనుకున్నాడు అనుకోండి. హరిరామ్ జోగి గారు ఎక్స్ మినిస్టర్, ఆయన జాయిన్ అవ్వలేదు ప్రజారాజ్యం పార్టీలో. అక్కడ ఏంటంటే ఒక క్యాస్ట్ ఒక ఈక్వేషన్ వస్తుంది అండ్ పీపుల్కి యాక్సెప్టబిలిటీ ఒక దగ్గర వస్తున్నప్పుడు ఆ మొనటమి కంటిన్యూ చేయడానికి వీళ్ళు వెళ్ళడం అన్నది ఒక ప్రక్రియ. ఓకే, సో దాంట్లో విశ్లేషించుకుంటూ వెళ్తే నువ్వు చదువుకుంది ఎంత, నీ ఏజ్ ఎంత, నీ క్యాడర్ ఎంత, ఇవన్నీ అనుకుంటే మాత్రం అది దాంతో నేనైతే ఏకీభవించలేను. ఎందుకంటే దట్ కెనాట్ బి అన్ హడిల్ ఫర్ దెమ్. బట్ ఎందుకంటే సంస్థాగత నిర్మాణం ప్రక్రియలో ఒక కీ రోల్ కనుక ప్లే చేయవలసిన ప్రక్రియ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమంటే మళ్ళీ పార్టీ పునరేకీకరణ కార్యక్రమంలో పదవులు మార్చొచ్చు, పొజిషన్స్ కూడా మార్చొచ్చు. ఖచ్చితంగా ఇట్స్ అన్ ఇంటర్నల్ స్ట్రాటజీ వాట్ దే ఆర్ గోయింగ్ టు. ఎందుకంటే 2024కి వాళ్ళు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. సో అటువంటి ఎత్తుగడలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్లో గణనీయమైన పరిణామం చోటు చేసుకుంది అనుకోండి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ 1700 స్థానాల్లో 2వ ప్లేస్లోను, ఫస్ట్ ఫేజ్లో 46, తర్వాత 276, రాజధాని పరిసర ప్రాంతాల్లో కొన్ని గెలిచినాయి ఉన్నాయి కదా. అండ్ మోర్ ఎవర్ దే ఆర్ మోర్ ఇన్ టు ద సెకండ్ ప్లేస్ సర్టన్ ఏరియాస్లో. అక్కడ ఆ ల్యాకింగ్ ఉన్నది అనుకోండి, ఆ నియోజకవర్గ నాయకుడు ప్రభావితం అయ్యాడు అనుకోండి, తప్పే ఉంది దాంట్లో. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి మారడం ప్రక్రియ మనం ఏం చూడలేదా, చూసి కొత్త ఏం కాదు కదా. ఈ మార్పు అనేది సర్వసాధారణ ప్రక్రియ అయింది. ఎలక్షన్ 2024లో ఎస్ ఈ ప్రజలందరూ ఈ పార్టీకి కన్సాలిడేట్ అవుతున్నారు అనే సిచ్యువేషన్ డ్రైవ్ అయినప్పుడు సర్వసాధారణంగా చాలా మంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వచ్చిన సిచ్యువేషన్ చాలా చూసాం. అయితే గతంలో జాయిన్ అయిన 23 మంది ఎమ్మెల్యేలు ఈసారి ఓడిపోయారు. వాళ్ళు ఒక ఈక్వేషన్తో వచ్చారు, ఆ ఈక్వేషన్ మిస్ఫైర్ అయింది. సో ఫైరింగ్ టువర్డ్స్ టార్గెట్ అనేది ఎవ్రీ టైం సక్సెస్ అవుతుందంటే దట్ ఈస్ అ మాడ్యూల్, అంతే. ఒక మాడ్యూల్లో ఒక ప్రయోగం అన్ని సందర్భాల్లోనూ సక్సెస్ కాకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన స్టాల్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలిట్ బ్యూరోలో మెంబర్లు అవ్వచ్చు, వాళ్ళు గత వైభవం చూసింది కాదు కదా. దే వాంట్ సమ్ చేంజ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళు వైభవం చూశారు, మార్పు చూడాలనుకుంటున్నారు అనుకోవచ్చు కదా. తప్పేమో సార్, వాళ్ళు ఇప్పుడు ఏజ్ అయిపోయాను, ఇప్పుడు ఎవరు తక్కువ వాళ్ళు కాదు, మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఏజ్ దాటిన వాళ్ళే. కానీ వాళ్ళు ఏ విధంగా ప్రయోగం చేయబోతున్నారు, బహుశా వాళ్ళ రాజకీయ వారసుల భవిష్యత్తు కోసం కూడా ఎత్తుగడ అయి ఉండొచ్చునేమో. రాజకీయ వారసుల కన్నా ఈ పార్టీ ఇంటర్నల్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ స్ట్రాటజీ అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు కోవట్లను తెలుగుదేశం పార్టీ జనసేనలోకి పంపిస్తుంది అలా లేదండి. ఇప్పుడు నేను అదే మీకు ముందు నేను చెప్పాను, నా ఉపాధికారులు నేను ఎప్పుడు నా ఇనిషియల్ రిమార్క్స్ నేను కట్టుబడి ఉంటాను. తెలుగుదేశం నుంచి బీజేపీలో జాయిన్ అయినా సరే ఈ ఎలక్షన్ కమిషనర్ విషయం మొత్తం అంతా తెలుగుదేశానికి ఆపాదించబడింది. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, వాళ్ళు అక్కడ ఈ పార్కాయ తోటల్లో కలిసిన ప్రక్రియ కానీ ఏదైనా జనసేన ఇంకెవరిని బ్లేమ్ చేయకుండా వైఎస్ఆర్సీపీ ఓన్లీ తెలుగుదేశాన్ని ఫోకస్ చేసుకుంటూ వచ్చింది. కారణం క్యాస్ట్ ఈక్వేషన్. ఇక్కడికి వచ్చేసరికల్లో క్యాస్ట్ ఈక్వేషన్లోనే డ్రైవ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అదే అవుతుంది. రైట్, చూద్దాం. అంటే మహేష్ గారు ఏమంటారు, చిత్తూరు జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు మహేష్, ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తుంటే అంటే తెలుగుదేశంలో సఫకేషన్ ఎదుర్కొన్న కారణంగానే నాయకులు జనసేన వైపు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు ఆయన కాపు సంఘం ప్రెసిడెంట్ గారు, ఆయన జనసేనకు ఆపాదిస్తున్నారో లేదా మీరు ఇక్కడ? ఎందుకంటే ఒక పోలరైజేషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒక నాయకుడి పక్క ప్రభావితం అవడం తప్పలేదు. ఇప్పుడు ఆయన ఆ కమ్యూనిటీ కోసం కష్టపడుతున్న మనిషి అండి మహేష్ గారు. సడన్ గా ఇవాళ ఒక స్టాల్వర్డ్ ఒక మనిషి నిలబడి ఎస్ మేము దీనికి ప్రభావితం చేస్తున్నాం అన్నప్పుడు ఆయన పక్కకి వెళ్ళడం తప్పలేదు. రైట్, మహేష్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్లు, పిల్లర్స్ లాంటి వాళ్ళు ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువగా జనసేన వైపు ఆకర్షితులవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కోస్తా జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు పక్కన పెడితే రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువగా జనసేన వైపు ప్రభావితం అవుతున్న నాయకుల సంఖ్య కానీ క్యాడర్స్ సంఖ్య కానీ కనిపిస్తుంది. ఏమంటారు సార్? ఖచ్చితంగా ఇప్పుడు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఖచ్చితంగా ఒక క్యాడరు మెయిన్ ఏంటంటే సార్, ఒక పర్టికులర్ కులము, ఒక క్యాస్ట్ అది ఓన్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయిందని నేను అనుకుంటాను సార్, యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకంటే బెటర్ ఆప్షన్ వాళ్ళకి ఫ్యూచర్ లో లేదు కాబట్టి ఆ పర్టికులర్ ఆ క్యాస్ట్ కి ఇది అబ్జర్వ్ చేసిన నాయకులు ఇంకా వాళ్ళ యొక్క పొలిటికల్ లైఫ్, వాళ్ళ యొక్క మనుగడ కొనసాగాలంటే కూడా వాళ్ళు ఇలాంటి ప్లాట్ఫామ్ లోకి వెళ్తేనే, ఈ పార్టీ వైపు వెళ్తేనే అనేది కూడా ఒక స్టార్ట్ అయింది సార్. ఎందుకంటే యంగ్ జనరేషన్ ఇప్పుడు కొత్త జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కానీ చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ని కూడా. అంటే ఏ రోజు మా ఓటు మేమంతా కూడా కుల సంఘాల్లో అంతా వచ్చామంటే కారణం ఏరా అంటే ముందు మేమందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలా,
మాకెవరు న్యాయం చేస్తారనే దాని మీద మేము వెళ్తున్నాం సార్. Hmm. ఎందుకంటే 2014లో మమ్మల్ని బీసీలు చేస్తామని చెప్పి మా దగ్గర అధికారం చేసుకున్న వాళ్ళు కానీ మొన్న ఎలక్షన్ లో అసలు అదేంటది ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఇస్తే ఎకనామికలీ వీకర్ సెక్షన్ లో 5% మాకు కేటాయిస్తారంటే మా కులం వాళ్ళు చాలా మంది పాలాభిషేకాలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి. మేము మొత్తుకున్నాం అలా ఎప్పటికీ కుదరదు అనేసి. అంటే అంత చైతన్యం లేని కులంగా మమ్మల్ని తీసుకెళ్లిపోయినారు సార్. ఆ తర్వాత జగన్ గారు తూర్పుగోదావరి ఆ జిల్లాల్లో వీళ్ళకి మా పరిధిలో లేదు కేంద్ర పరిధిలోని చెప్పినప్పటికీ కూడా జనాలు మళ్ళా కూడా ఆయనకి చాలా మంది నిలబడ్డారు సార్. ఇవన్నీ కంటిన్యూగా జరుగుతా ఉంటే బట్ ఈ రోజు చూసినట్టయితే మాకు రావాల్సిన కాపు కార్పొరేషన్ సంబంధించిన నిధులు కావచ్చు, లేకపోతే మాకు కేటాయించిన భవనాల మీద కూడా మొన్న హరిరామ్ జోగే గారు లేఖ రాయడం కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మేమందరం కూడా ఒక ఐక్యమత్యంగా వస్తున్నాం సార్. ఇది గమనించే ఇలా ఒక క్యాస్ట్ అంతా కూడా ఒక పక్కకి వెళ్తుందన్న పాయింట్ గమనించే ఇతర పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం పక్క చూస్తున్నారు. నో డౌట్ సార్. ఇప్పటికి కూడా చెప్పాలంటే ఈ కులంలో కూడా కొందరు వాడుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ సార్, ఎలా అయిపోయిందంటే సార్ టోటల్ కాన్సెప్ట్ ఎలా అయిపోయిందంటే స్టేట్ లో నిమ్మగడ్డ రమేష్ గారికి తీర్పు హైకోర్టు ఫేవర్ గా తీర్పు ఇచ్చిందని మేము ఏకీభవించినాం అనుకోండి, మేము తెలుగుదేశం సపోర్టర్స్ గా మమ్మల్ని చిత్రీకరించేస్తారు. అంటే తెలుగుదేశం విజయంగా తీసుకెళ్లిపోయారు. ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ గారి విషయంలో గాని కోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చింది అనుకోండి, ఆ విజయాన్ని వైసీపీ వాళ్ళు వేసుకుంటారు. అంటే స్టేట్ లో ఏ ఒక్క ఇష్యూ అన్నా 2 పార్టీలు ఓన్ చేసుకోవడానికి డిసైడ్ అయిపోయారు సార్. అంటే అది ఫేవర్ గా జరిగితే గవర్నమెంట్ కి ఫేవర్ గా, వ్యతిరేకం జరిగితే టీడీపీ వాళ్ళకి అన్నట్టుగా క్రియేట్ చేశారు. స్పేస్ ఎక్కడ మహేష్ గారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఏ మేరకు ప్రభావితం చేయగలదు? అంటే ఒక సిజబుల్ నెంబర్ ఏమన్నా మీరు గెలుచుకునే అవకాశం ఉందా సార్? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో అదే మీరు పార్టీ గుర్తుతో వెళ్తున్నారు అందుకని. అవును సార్, పార్టీ గుర్తు వెళ్తున్నారు. నేను అనుకోవడం ఏంటంటే సార్, మున్సిపల్ ఎలక్షన్స్ లో యాక్చువల్లీ ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ కంటిన్యూ అవుతాను సార్. యాక్చువల్ గా ఎలక్షన్స్ ఎక్కడ స్టాప్ అయిందో అది అక్కడ నుంచి కంటిన్యూ అవుతాను సార్ ఇక్కడ. సో ఇది చెప్పాలంటే ఇది మాకు కొద్దిగా మైనస్ అవుతుంది సార్. ఇది కొద్దిగా మైనస్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఐ మీన్ చాలా చోట్లలో అప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ ఎలక్షన్ కమిషనర్ చిత్తూరు జిల్లా లాంటి చోట్లలో కలెక్టర్ గారిని ప్లస్ ఎస్పీ గారిని బదిలీ చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు అప్పట్లో. సో అంత సీరియస్ గా జరిగినప్పుడు ఏకగ్రీవాలు కావచ్చు, ఒత్తిళ్లు ఎక్కువగా జరిగినప్పుడు చాలా చోట్లలో మా పార్టీ వాళ్ళ మీద విపరీతంగా దాడులు జరిగిన వల్ల చాలా వరకు విత్డ్రాస్ ప్రెషర్స్ రావడం వల్ల కొంతవరకు వెనకొచ్చిన సందర్భం జరిగింది. అంటే నేను చెప్పడం ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ March 15 లాస్ట్ ఇయర్ మార్చ్ లో జరిగిన సిచ్యువేషన్ సార్. బట్ ఈ ఒక 9 months ఆఫ్ టైమ్ లో మేము ఐ మీన్ ఈ పార్టీ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు, పబ్లిక్ కి సపోర్ట్ నిలబడడం కావచ్చు, దానంతా కూడా ప్రజలు గమనించి ఈ రోజు మున్సిపాలిటీ ఐ మీన్ పంచాయతీలో ఆ యొక్క ఇంపాక్ట్ ని చూపించడం జరిగింది ఇక్కడ. సో నేను అనుకోవడం కానీ అదే ఈ రోజు జనసేన అధినేత కూడా రాశారు, మీరు ఒకసారి ఎలక్షన్ కమిషనర్ మీరు ఒకసారి మీ యొక్క ఆలోచనని ఒకసారి మళ్ళా మీరు రీథింక్ చేయాలా, నామినేషన్స్ మళ్ళీ కూడా ఫస్ట్ నుంచి మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలా, మీరు ఒకసారి ఎక్కడి నుంచి ఆపారు అక్కడి నుంచి కాదు అనే ఒక పాయింట్ ఈ రోజు జనసేన పార్టీ అధినేత కూడా లేవనెత్తినట్టున్నారు సార్. సో నేను అనుకోవడం ఏంటంటే ఇన్ కేస్ అలా కాకుండా అన్ని క్యాన్సిల్ అయ్యి కానీ ఫ్రెష్ నామినేషన్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత కంటెస్టింగ్ అయితే జరుగుతుంది, ఎక్స్పెక్ట్ చేయనన్ని స్థానాలు కూడా గెలుస్తారు సార్. నేను చెప్పేది టెక్నికల్ గా ఒక చిన్న ప్రాబ్లం అనేది అక్కడ ఉంది సార్. ఒకటి అది ఓవర్కమ్ చేయగలిగితే మాత్రం, ఆ టెక్నికల్ గా ఉన్న ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయగలిగితే మాత్రం మీరు ఒక అనూహ్యమైన ఫలితాల దిశగానే జనసేన అడుగులు వేస్తుందని మీ భావన సార్. మీరు ఐ మీన్ మీకు కూడా ఒక దాని మీద ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఒక అవగాహన ఐడియా ఉంటుంది సార్ అక్కడ అనలిస్టులు కూడా. ఎందుకంటే అందుకే సార్ ఈ రోజు అడిగారు, మళ్ళీ రీస్టార్ట్ చేయమని చెప్పి అడిగారు, ఫ్రమ్ స్టార్ట్ నుంచి ఏమన్నారు. బట్ అది జరగకపోగా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది సార్. బట్ నేను అనుకుంటున్నాను సార్, ఆ టెక్నికల్ ప్రాబ్లం అనేది ఇప్పుడు మైనస్ అవుతుంది అని అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ రాలేకపోవచ్చు, పోటీ ఎక్కువ మంది చేయలేకపోవచ్చు. అంటే ఒక నమ్మకం అయితే వచ్చింది, అంటే మహేష్ గారు ఒక నమ్మకం అయితే వచ్చింది. పంచాయతీ ఎన్నికల 2 దశలు దాటిన తర్వాత జనసేన కంటెస్ట్ చేయగలదు, జనసేన దాడుల్ని ఎదుర్కొని నిలబడగలదు అనే ఒక నమ్మకం అయితే నెమ్మదిగా వస్తుంది. ఈ క్రమంలో మిగిలిన 2 ఫేజులు కూడా పూర్తయిన తర్వాత మరికొంతగా మీరు కన్సాలిడేట్ అవ్వచ్చు, మరింత బలపడచ్చు అనే ఇండికేషన్స్ అయితే బలంగానే ఉన్నాయి. దీనికి సంబంధించి విక్రమ్ గారు మీరేమంటారంటే జనసేన మున్సిపల్ పోల్స్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉన్నట్టు మీకు కనిపిస్తుంది? చక్రధర్ గారు చెప్పిన దాంట్లో కొన్ని
ఆయన చెప్పిందంటూ కొన్ని అభిప్రాయాలు నేను ఏకీపిస్తాను. రైట్. అయితే కొన్నిట్లతో మాత్రం నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ వీక్ అయింది, చంద్రబాబు నాయుడు గారి వయసు మీద పడింది, లోకేష్ ఆయన నేతృత్వంలో పనిచేయడానికి చాలా మంది ఇష్టపడతలేదు కాబట్టి జనసేన బలపడుతుంది అని అంటారు. అంటే ఒక్క పార్టీ బలహీన పడితే మనం బలపడదాము అనేటువంటిది అసలు ఏ రాజకీయ పార్టీ కూడా అది వ్యూహం కాదు. అది అసలు మనం అది తప్పు కూడా. ఎందుకంటే ఇవాళ 20 నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి. సరే, తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోరంగా ఓడిపోయిన మాట వాస్తవం. కానీ ఈ 20 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి పనితీరును మనం విశ్లేషించినట్లయితే ఆయన ఎక్కడ కూడా విశ్రమించకుండా ఫైట్ చేస్తున్నాడు. అది ఏంటి అనేది పక్కన పెడదాం. అంటే ఆయన ఆరోగ్యం కానివ్వండి, ఆయన శక్తి సామర్థ్యాల మీద ఆయన డిస్కస్ చేశారు కాబట్టి దాని మీద ఆ పార్టీలో కొంతమందికి అంటే నాయకుడి మీద అనుమానం, రేపొద్దున ఏమవుతుందో అందుకని జనసేనలోకి వెళ్తారు అనేటువంటి ఒక వాదన నేను అనుకోవటం అదైతే అంతర్హితం. ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా ఆలోచించడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేసిక్స్ బలంగా ఉన్నాయా, జనసేనలోకి వెళ్తే ఆ నాయకుడు మనల్ని గెలిపించగలుగుతాడా. అది ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు వెనక నడిచిన వాళ్ళంతా ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టుకొని మేము గెలిచామనేవాడు. ఆ విధంగా మనం వెళితే పవన్ కళ్యాణ్ గారు గెలిపించగలరా. కానీ మనం చూస్తే హిస్టరీ చూసేది ఆయన 2 చోట్ల ఓడిపోయాడు. కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తే గెలవగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఒక నమ్మకం కానివ్వండి పూర్తి స్థాయిలో లేదు. అది ఒక ఆస్పెక్ట్. అందువల్ల మీరు ఒక మాస్ ఎగ్జోడస్ లాగా ఒక పార్టీలోంచి లేదా వివిధ పార్టీల్లోంచి జనసేనలోకి వెళ్ళిపోతారు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది అంటే అదే ఇందాక చెప్పినట్టే విక్రమ్ గారు, ఇది మనం ముందుగా ఇది నమ్మలేని నిజంలాగానే అనిపిస్తుంది. షర్మిల పార్టీ పెడుతుంది, ఆవిడ వస్తున్నారు అన్నప్పుడు ఎవరు నమ్మలా. ఇది కూడా అటువంటిదే అనేది ఒక బలంగా అందుతున్న ఇండికేషన్. అంటే ఎంతమంది వస్తారు ఎంతమంది రారు అనే విషయం పక్కన పెడితే కొంతమంది అయితే వెళ్తున్నారనేది చాలా బలంగా అందుతున్న ఇండికేషన్. ఒకటి వెళ్ళొచ్చండి. అంటే నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. నేను కూడా జనసేన బలపడాలని కోరుకుంటా. ఎందుకంటే రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ప్రతిపక్షాలు ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలని ఒక స్క్రూటినీ ఉండాలి, ఒక ముక్కుతాడు వేయాలి. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం బలపడాలని కోరుకున్న వాళ్ళు నేను ఒకరిని. ఆ విధంగా ప్రతిపక్షంగా జనసేన పూర్తి స్థాయిలో పనిచేయాలని, పూర్తి స్థాయిలో బలపడాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మనం ఒక హైపోథెటికల్ ఇష్యూ మీద మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేటువంటిది చేస్తున్నాం. ఇవాళ నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే వేరే పార్టీలోంచి వచ్చేటువంటి వ్యక్తుల మీద మీరు డిపెండ్ అయ్యి ఎంతవరకు బ్యాంక్ అవుతారు కంటే కూడా మీకు స్థానిక సంస్థల ఎన్నికలు బ్రహ్మాండమైనటువంటి ప్లాట్ఫామ్. ఇది జనసేన విస్తరించడానికి, బలపడటానికి, రేపు పొద్దున అధికారంలో కూడా రావడానికి ఒక మంచి ఆపర్చునిటీని మిస్ అయ్యారు. ఇవాళ మీరు చెప్తున్నారు ఇన్ని స్థానాల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది, ఇన్ని స్థానాలు. వాళ్ళు పార్టీ పరంగా ఒక ఏమైనా ప్రెస్ రిలీజ్ ఇచ్చారండి? ఆ రోజు ఇన్ఫాక్ట్ విక్రమ్ గారు సరైన ప్రశ్న, సరైన సమయం. మనం ఆ రోజు డిబేట్లో డిస్కస్ చేసిన మరుసటి రోజు ఆయన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ 17 మేము మాకు అందిన సమాచారం 1000 స్థానాల్లో 1000 గ్రామాల్లో 2వ ప్లేస్లో ఉన్నారు సర్పంచ్ అభ్యర్థులని మాకు సమాచారం. అంతే. ఆయనకి స్పష్టమైన సమాచారం 1700 అని రెండో రోజు ఆయన చెప్పారు. అంటే జనసేన ఆ మేరకు కరెక్షన్ చేసుకోగలిగింది. బహుశా ఈ థర్డ్ ఫేజ్ అయిన తర్వాత కూడా వస్తారని మనం భావించవచ్చు. ఇవాళ నేను అంటే ఆనెస్ట్ అంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నానండి. వాళ్ళ ఇది మనం ఏంటంటే పాలిటిక్స్ లో ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇవాళ ఒక కమ్యూనికేషన్ ఉందా ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో జనసేన అభిమానులు కానివ్వండి, జనసేన పార్టీ తరఫున ఉన్నదా? అసలు ప్రతి పార్టీలో ఒక 2-వే కమ్యూనికేషన్ ఉండాలి. అంటే పార్టీ నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయికి ఒక కమ్యూనికేషన్ క్రియేట్ చేయాలి. వాళ్ళ ఎప్పటికప్పుడు రౌండ్ ది క్లాక్ పనిచేయాలి. ఇటువంటి ఎన్నికల్లో రేపొద్దున మున్సిపల్ ఎన్నికల్లో వస్తున్నాయి. ఇప్పుడు అంటే పంచాయతీలు కాబట్టి మీకు పార్టీ రహితంగా జరిగినాయి, సింబల్స్ లేవు కాబట్టి ఆ నంబర్ మీద సరే అది ఎవరికి వాళ్ళు క్లెయిమ్ అయితే ఉన్నట్టే. విక్రమ్ గారు, అంటే 2 ప్రధానమైన ప్రశ్నలు. అంటే ఇప్పుడు ఈ సంకేతాలు అందుతున్న తరుణంలో ఒక వర్గం ఏమంటోందంటే చంద్రబాబు అసలు ఇలాంటి సీనియర్స్ వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారా, ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఆయనే కోవర్టులు పంపిస్తున్నారా? నేను కోవర్టులు పంపించడం, కోవర్టులు అంతా పోయిందండి. వాళ్ళ కోవర్టులు ఆ జమానా వెళ్ళిపోయింది.
దట్ ఫేజ్ హాస్ కోర్టులు వెళ్ళి అక్కడ ఏదో చేయాల్సినంత వాళ్ళు, ఎందుకంటే మోర్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయి. అంటే ఇంతకు ముందులాగా లేవు కదా, వాళ్ళ మీడియా కూడా ఉంది, సోషల్ మీడియా ఉంది, తర్వాత ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేను అంతం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా చేస్తున్నారు, ఉన్నదా మీ దగ్గర లిస్ట్ ఉందా, ప్రతి ముందు పెట్టాలి, ఎవరు క్యాస్ట్ పరంగా కానివ్వండి, ఎందుకంటే మీకు సోషల్ జస్టిస్ కూడా చేయాలి కదా, అభ్యర్థుల ఎంపికలో సోషల్ జస్టిస్ చేయాలి. కాబట్టి ఎక్కడ ఎవరు బలంగా ఉన్నారు, ఎవరెవరిని నిలబెట్టాలి, ఇవన్నీ కూడా ఉండాలి. అటువంటి ఒక కమ్యూనికేషన్ ఆ పార్టీలో మిస్ అవుతుందేమో అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. రైట్ సస్పిషన్ అండి. ఇప్పుడు దీని మీదే మనం ఒక్కసారి మహేష్ గారు, ఆ టూ-వే కమ్యూనికేషన్ జనసేనలో ఎస్టాబ్లిష్ అయిందా లేకపోతే వన్ సైడేనా? అంటే ఈ అనుమానం ఒక విక్రమ్ గారికే కాదు చాలామందికి ఉంది. ఆ దిశగా అంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకునే దిశగా అంతర్గతంగా పార్టీ నిర్మాణం జరుగుతోందా? ఒకవేళ జరగకపోతే జరిగే దిశగా తీసుకుంటున్న చర్యలేంటి? రెండోది, ఈ నాదెండ్ల మనోహర్ యొక్క రోల్ గురించి అయితే చాలామందికి సస్పిషన్స్ ఉన్నాయి, వితిన్ పార్టీ కూడా ఉంది. మీరు అంటే కాపు సంక్షేమ సేనగా మీరు ఒక బయట ఆర్గనైజేషన్గా మీరు దీన్ని గమనించారో లేదో నాకు తెలియదు, కానీ మనోహర్ అనే ఆయన అక్కడ ఒక సూపర్ పవర్గా, సూపర్ మ్యాన్గా ఎమర్జ్ అయ్యారు. అధ్యక్షుడితోటి ఇంటరాక్ట్ అవ్వాలంటే మనోహర్ ఒక అడ్డంకిగా ఉన్నారు అనే భావన అయితే చాలామందిలో ఉంది అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్. ఈ రెండు సున్నితమైన అంశాలని అడ్రస్ చేయడానికి మీ అధ్యక్షులు చర్యలు తీసుకుంటున్నారా? సార్, యాక్చువల్గా నేను కాపు సంక్షేమ సేన రిప్రజెంటేషన్ గా డిబేట్ లో కూర్చున్నప్పటికీ, బట్ నేను హార్డ్ కోర్ జనసేన, దాని డౌట్ లేదు. బట్ మీరు అన్నట్టు సార్, అలాంటి బయట నుంచి ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ సార్, లోపల కొంతవరకు ఇప్పుడైతే కొంచెం సాఫీగానే కరెక్ట్ గానే జరుగుతా ఉంది సార్ పార్టీలో కూడా. ఇంతకు ముందు ఎందుకంటే మాకు లాస్ట్ 2 మీటింగ్స్ తిరుపతికి మధ్య కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్ గా దిశా నిర్దేశం చేయబడింది, అసలు చాలా క్లారిటీగా. సో ఆయన ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా ఏం చెప్పాలనుకుంటున్న విషయాన్ని కూడా కార్యకర్తలకి చెప్పాలంటే చాలా చక్కగా కూడా తెలియజేశారు. సో అవన్నీ బయట నుంచి ఉన్నప్పటికీ కూడా సార్, డెఫినెట్ గా ఎవరీ పొలిటికల్ పార్టీలో ఏదో 1 or 2 డిస్టర్బెన్సెస్ అనేది డెఫినెట్ గా అన్ని ఉంటుంది సార్. అన్ని కరెక్ట్ గా, దట్టు ఇది చాలా స్టార్టింగ్ గ్రోయింగ్ స్టేజ్ లో ఉంది. సో దాని లేదు అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ అలాంటి బయట అందరూ మాట్లాడుతున్నట్టు ఉన్న విషయాలే సార్. ఇది పార్టీ అంతర్గత విషయాలు. అది డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు అధినేత కూడా తీసుకుంటారు కదా సార్ నిర్ణయాలు. ఒకవేళ ఇన్ కేసు ఆ వ్యక్తి వల్ల తీసుకోవాలని కోరుకుంటున్నారు మహేష్ గారు, తీసుకుంటారు అనే అష్యూరెన్స్ కాదు, తీసుకోవాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. ఆ మెసేజ్ వెళ్తోందా ఆయన దాకా అని? అంటే అదే సార్, డ్యామేజ్ చేస్తే ఆయన ఆ పని చేస్తారు కదా, జరిగిపోయిందని కదా. మీరు డ్యామేజ్ చేస్తే మీరు ఇంకా అంటే ఒక యాంటిసిపేషన్లో ఉన్నారు, అక్కడ జరిగిపోయిందనే భావంలో ఉన్నారు కదా చాలామంది. అది సరే. ఎనీహౌ, మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. జనసేనలోకి తెలుగుదేశానికి చెందిన 3 స్ట్రాంగ్ పిల్లర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 3 సీనియర్ నాయకులు, టీడీపీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నవారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు వెరీ షార్ట్ స్పాన్లో అని ఇండికేషన్స్ వస్తున్నాయి, ఏమంటారు? నమస్కారం అండి వాసుదేవ్ గారు, అలాగే మీకు అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న ఇతర ప్యానలైట్స్ కి, అలాగే ప్రైమ్ 9 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. వాసుదేవ్ గారు, ఒకటి మేము మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాకు చెప్పేది ఏంటంటే, అంటే బయట కూడా చెప్తారు, ఇప్పుడు కూడా మేము చెప్పేది, కొత్త రక్తాన్ని, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఈ దేశానికి ఒక మంచి నాయకులుగా గిఫ్ట్ చేయాలి అనేది ఆయన ఆశయం. ఆ లెక్కన మీరు చూసే ఉంటాం, మనం చూస్తానే ఉన్నాం. వాస్తవానికి కొత్త నాయకత్వం అంతా కూడా ఎప్పుడు మొదలవుతుందంటే గ్రామ స్థాయిలోనే. వాస్తవానికి ఏంటంటే మాకు అనేకమైన కాన్స్టిట్యున్సీల్లో ఇన్ఛార్జీలు కూడా లేరు. మనం అంటే చెప్పుకోదగ్గ నాయకులు లేరు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా పెద్ద నాయకులు అని అంటున్నారు కదా, పెద్ద నాయకులు లాంటి చెప్పుకోదగ్గ నాయకులు అయితే జనసేనలో లేరు. కానీ ఈ రోజు ఒక యువత అంటే పార్టీ పరంగా, రాజకీయ పరంగా దిశ చెప్పే నాయకులు, చూపించే నాయకులు లేకపోయినా కూడా ఇక్కడ ఇదే అసలు విషయం అండి, గమనించాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు మేరకు, వాళ్ళకున్న పరిస్థితుల మేరకు ఈ రోజు ఇంత దారుణమైన నాయకత్వం, అంటే ఇంత దారుణమైన ప్రభుత్వం ఎప్పుడు మనం చూడం.
ఊరికే ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి ఎక్కి ముఖ్యమంత్రి గారితో సైతం విజయ్ కుమార్ గారు, లెట్ us కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అండి. అంటే మనం అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ మనకు అంతున్న ఇండికేషన్ ఏంటంటే, ఒక మేజర్ పొలిటికల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నుంచి కీలకమైన ముఖ్య నేతలు ముగ్గురు, రాయలసీమ జిల్లా నుంచి ఇద్దరు, తూర్పుగోదావరి నుంచి ఒక నాయకుడు చాలా వెరీ షార్ట్ స్పాన్లో జనసేనలో చేరబోతున్నారు, జనసేనతో టచ్లో ఉన్నారు. ఇది మీరు ఎలా చూస్తున్నారని? కాదు సార్, దానికే వస్తున్నాను వాసుదేవ్ గారు. అంత దీంట్లో కూడా కుర్రోళ్ళు గట్టిగా రాజకీయం చేసి గట్టిగా నించొని ఈ రోజు సర్పంచులు కానీ, అది వాస్తవానికి ఏంటంటే ఆఖరికి అపోజిషన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అపోజిట్ గా ఉండే వాళ్ళని గెలిపించే పరిస్థితి కూడా వార్డు మెంబర్లు అయితే అసలు బీభత్సంగా గెలిచారు. నేను పర్సనల్ గా మేము ఈ 3 జిల్లాలు తిరుగుతా ఉన్నాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ఈ తెగువని, ఈ ధైర్యాన్ని, ఈ నిజాయితీని చూసి ఈ రోజు అనేకమైన పార్టీల్లోంచి ఆఖరికి పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా ఈ రోజు జనసేన వైపు చూస్తున్నారు. మీరన్న ఆ నాయకులు 100% చూడటం మంచిదే. వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీలోకి జనసేనే రేపు రాబోయే రోజుల్లో దూసుకెళ్తుంది, జనసేనే ప్రజలు నమ్ముతున్నారు, ఇంకో నెక్స్ట్ టైం జనసేనకే ఛాన్స్ ఇస్తారు అని నమ్మడం అయితే చాలా గట్టిగా ఉంది. ప్లస్ గ్రామ స్థాయిలో ఈ రోజు బాగా ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న వాళ్ళు కూడా భయపడి లోపల దాగుంటే గుండె ధైర్యంతో కుర్రవాళ్ళు బయటకు వచ్చారు అని చెప్పడంలో నేను ఇది చెప్పానండి. దాన్ని చూసి బయటకు వస్తున్నారు నాయకులు. ఈ రోజు జనసేన వైపు, ఈ పంచాయతీ ఎన్నికల నుంచే జనసేన వైపు విపరీతంగా నాయకులందరూ చూస్తున్నారు అనేది నేను చెప్తాను. ఇది మంచి పరిణామం. ఓకే విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. మహేష్ గారు చెప్పండి. అంటే ఇటు అనుభవజ్ఞులు కూడా కావాలి కదా, కేవలం యువ రక్తమే కాకుండా బయట నుంచి వచ్చే కొత్త రక్తం కూడా అవసరమే కదా, అనుభవజ్ఞుల రక్తం కూడా అవసరమే కదా పార్టీకి. అంటే మీకు ఇంతసేపు జనసేన మీద ఉన్న ప్రధానమైన అపప్రద ఏంటంటే వన్ వే కమ్యూనికేషనే. మీకుండే మీడియా అడ్వైజర్లు కావచ్చు, లేకపోతే మీకుండే ఆయన చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, ఏది అత్యున్నత నిర్ణాయక విధాయక వ్యవస్థ ఉన్న పోలిట్ బ్యూరోకి చైర్మన్ ఆయన కావచ్చు, వీరిద్దరూ చాలా అడ్డంకిగా ఉన్నారు అనేది బయట వినిపిస్తున్నది వాస్తవం కూడా, కొంతలో కొంత వాస్తవం కూడా. అయితే అధ్యక్షుడి దాకా తీసుకెళ్ళాలి అంటే ఒక ప్రాపర్ మెకానిజం ఉండాలి, అనుభవజ్ఞులు ఉండాలి అనే ఒక ఆలోచన చేసిన మీదటే ఈ సీనియర్స్ కూడా జనసేనాన్ని అప్రోచ్ అయినట్టుగా మనకు అంతున్న సమాచారం. ఏమంటారు మీరు? సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైతే రాయలసీమ లెవెల్లో బలమైన నాయకులు వస్తున్నారు అనుకుంటే, ఖచ్చితంగా ఇప్పుడు మీరు అంటున్న నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆ విషయం తెలిసే ఉంటుంది. సో వాళ్ళని రాణిస్తారా ఆపేస్తారా అనే నిర్ణయము నేను అనుకోవడం నాదెండ్ల మనోహర్ గారి కంటే కూడా కళ్యాణ్ గారు తీసుకుంటారు సార్. ఓకే. ఎందుకంటే ఆపడము రప్పించడం అనే శక్తి ఇప్పుడు వెరీ సింపుల్ సార్. ఎంతైనప్పుడు కూడా జనసేన అంటే కళ్యాణ్ గారు అంతే. సో ఈ రోజు బూత్ లెవెల్లో ఎవరు బయట వచ్చి పనిచేస్తున్నా గానీ, కార్యకర్తలు ఎవరు వచ్చి గుండెలు చించుకుంటున్నా గానీ, పార్టీ కోసం బలంగా మాట్లాడుతున్నా గానీ, ఒకే ఒక కారణం, మాకు ఈ పార్టీలో ఏ నాయకులు ఇతర పార్టీ నుంచి ఎవరు వచ్చినప్పటికీ కూడా డెఫినెట్లీ అందరం పనిచేసేది మాత్రం కళ్యాణ్ గారి సిద్ధాంతం కోసమే పనిచేస్తాం. రైట్. సో ఒక రోజు ఖచ్చితంగా పార్టీకి ఇలాంటి చర్య వల్ల డ్యామేజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఒకరోజు కార్యకర్తలు కానీ అక్కడున్న నాయకులు కూడా తిరిగి మాట్లాడే సందర్భం కూడా వస్తుంది సార్. నిజంగానే ఒకవేళ వాళ్ళ డ్యామేజ్ అనేది చేస్తూ ఉన్నట్టయితే. ఎందుకంటే మా స్థాయికి మేము అంత మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ, బట్ మేము ఒక కుల సంఘం నుంచి కానీ ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా కూడా, బట్ మాకు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలా, ఈ కులంలో 27% ఉన్న జనాలు ఇప్పటివరకు కూడా రాజ్యాధికారంలోకి వెళ్ళలేకపోతున్నామన్న బాధ మాలో చాలా ఉంది సార్. యాక్చువల్ గా 4%, 6%. ఇంకోటి, మేము ఎప్పుడన్నా రిజర్వేషన్ గురించి మేము మాట్లాడినామంటే హైదరాబాద్ లో 24 బీసీ సంఘాలు పెట్టి మమ్మల్ని తిట్టిస్తారు. ఇదే తెలుగుదేశం పార్టీ అధినేత మమ్మల్ని బీసీలో చేరుస్తామంటారు. వీళ్ళ పార్టీ నాయకులు బీసీ కృష్ణయ్య అక్కడ మమ్మల్ని ఏమో 24 మందితో బీసీ కుల సంఘాలు పెట్టి మమ్మల్ని తిట్టిస్తారు. మాకేంటి సార్ ప్రాబ్లం బీసీ సంఘాలతో? అసలు ఎవరన్నా మమ్మల్ని మేము ముందుకొచ్చిన ప్రతిసారి, మా హక్కుల కోసం మాట్లాడిన ప్రతిసారి మాకు ఇతర కులాల దగ్గర నుంచి తిట్టించి మమ్మల్ని రాజ్యాధికారం వైపు వెళ్లకుండా దూరం చేసేస్తారు. ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఒకవేళ జనసేన బలంగా పుంజుకున్నట్టయితే ఇదే నంబర్ ఆఫ్ ఛానల్స్ లో ఇదే పత్రికలు ఏమని రాస్తుంది, జనసేన అధికారంలోకి వస్తే బీసీల పని అయిపోయినట్టేనా, బీసీలు ఇంకా కాపులతో పోరాడాల్సిందేనా, ఇంకా బీసీలు కాపులు కొట్టుకున్నట్టయితే వాళ్ళు బీసీలు ఇంకా కాపులన్నీ ఉద్యోగాలు కొట్టేస్తారు, అన్ని సీట్లు కొట్టేస్తారు, ఇక్కడతో విద్యలో గానీ లేదు ఉపాధి అవకాశాల్లో గానీ రాజకీయంగా వీళ్ళు ఎదిగిపోతారు
అని ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రజల మీదకు రుద్ది తిరిగి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఈ కులానికి దూరం చేసే ప్రక్రియ 2009 నుంచి జరుగుతూనే ఉంది సార్ ఈ ప్రక్రియ. రైట్ మహేష్ గారు, 100% సార్ బిఫోర్ కంక్లూడింగ్ మీ రిమార్క్స్ ఏంటి? అంటే ఓవరాల్గా ఇప్పటివరకు తెలుగుదేశం నుంచి అనుభవజులైన నాయకులు జనసేనకు వస్తే 2024 డ్రైవ్ చేయడం జనసేనకి ఈజీగా ఉంటుందనే ఒక ప్రొయాక్టివ్ ఎన్వైరాన్మెంట్ జనసేనలో ప్రివేల్ అయినట్టుగా కనిపిస్తుంది. మీరేమంటారు? ఇది 2024 ఎలక్షన్స్కి ఇప్పటి నుంచే మనం చెప్పడం అన్నది ఇదవుతుంది. అంటే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా రూపాంతరం చెందుతాయి అన్నది మనం నిశ్చితంగా చూడాలి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఫేస్ వాల్యూ వర్సెస్ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ జనసేన నాయకుడిని ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాడు. ఆయన వంతుగా ప్రజలకు వెళ్ళి ఆయన మనోభావాలతో పంచుకుంటున్నాడు. నేనున్నానని భరోసా ఇస్తున్నాడు. గత ప్రభుత్వంలో అయితే ఆయన చేతనే ఆయన సాయం చేశాడు. ఇప్పుడు వచ్చేసరికల్లా పోరాటం చేయడానికి ఒక ఇనిషియేషన్, కానీ ఆయనకి అడ్డుగోడలాగా ఈ బీజేపీ పార్టీ ఒకటి ఉంది. ఏదైనా చేస్తారన్న ఉద్దేశం ఉన్నా సరే, కొత్త నిశ్చయంతో ప్రజల చేతం కోసం పరిగెడదామన్నా సరే ఆయన కాళ్ళకి బంధాలు వేసి ఆయన పని చేయనివ్వకుండా చేస్తారు. ముఖ్యంగా ఈ నాదెండ్ల మనోహర్ గారి విషయం కూడా వాళ్ళ ఫాదర్ బీజేపీలో ఉన్నారు. అసలు బీజేపీతో అనుసంధానం చేసిన ప్రక్రియకి కర్త కర్మ క్రియ అయిన కూడా ఒక అపోహ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఇఫ్ ఈస్ యాక్ట్ ఈస్ బీన్ జస్టిఫైడ్ అండ్ ద కమిట్మెంట్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఎందుకంటే ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం అన్న ఒక నానుడైతే ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు. దాన్ని అక్కడి నుంచి అది ఏ విధంగా రూపాంతరం చెందుకుంటుంది అంటే గతంలో 2 సీట్లే ఓడిపోయాడు కదా, గెలిపోవటం వల్ల అన్నది ప్రసక్తి కాదు. ఎందుకంటే ఆయనకి రియల్లీ ఈజ్ ఇంటెండెడ్ టు గెయిన్ సంథింగ్. ఫస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే గ్యారంటీగా ఏదో ఒక పదవి కోసం అడిగి ఉందుడు. ఆయన రాజ్యసభ ఎంపీ అవ్వడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అండ్ అక్కడ సెంటర్లో మినిస్టర్ కూడా అయ్యి ఉందుడు. అంటే ఆ ప్రక్రియకి గతంలో చాలా మంది ఉంటే ఆయన అన్నయ్య దగ్గర నుంచి కూడా అదే మనం చూసాం కూడా. So when he has given his best to some respective party, obviously he has become Rajya MP and he has become టైం కూడా అయిపోతుంది. కంక్లూడ్ చేసే ముందర వాట్ ఈస్ యువర్ ఫైనల్ అబ్జర్వేషన్? అదే ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక అపోజిషన్ లీడర్గా ఆయన్ని ఎమర్జ్ చేసుకోవడానికి ప్రజల్లో ఖచ్చితంగా ఒక మార్పు కోసం ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓటింగ్ పర్సంటేజ్లు ఏవైతే ఉన్నాయో ఇవి కాదు అసలు. రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది విత్ పర్సంటేజెస్ అండ్ వాట్ ఇస్ దర్. ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు క్యాడర్ డెవలప్ చేసే ప్రక్రియ 6.5 సంవత్సరాలు బట్టి కూడా ఈ రోజుకి కూడా జరగట్లేదు. ఆ దాని పక్క ఫోకస్ చేసి కొంచెం డ్రైవ్ అయితే మాత్రం వాళ్ళకి గెయిన్ సిచ్యువేషన్ గ్యారెంటీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడైతే ట్రయాంగిల్ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా జనసేన ఎమర్జ్ కావడానికి కావాల్సిన వాతావరణం ఏర్పడుతోంది. ఆ దిశగా జనసేనని అడుగులు వేస్తున్నారు. పరిస్థితులు కూడా కలిసి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. మున్సిపల్ పోల్స్లో మరింత పర్ఫార్మెన్స్ చూపించి జనసేన ప్రజలకు మరింత చేరువవుతుందనే ఒక ఇండికేషన్ అయితే బలంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పెషల్ షో. ప్రసాద్ గారు, విక్రమ్ గారు, అలాగే మహేష్ గారు, నమస్తే అందరికీ. ఇది ఈరోజు స్పెషల్ షో. మరి కాసేపట్లో తర్వాత కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి. ప్రైమ్ 9 నిజం ఇదే మా ఇజం.